నమస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్తే. ఎలా సాగుతుంది ప్రచారం? ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? మేము కారు సారు పదారు అంటుంటే మాకు కొద్దిగా భయపడ్డాం ఫస్ట్. కానీ ఎందుకు ఏమైందో మరి ఈయన రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వికృతమైన చేష్టలు చూసి ఏమో కానీ స్పందన చాలా మంచిగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత స్పందన ఉంటుంది. నాకు స్పందన ఉంటుంది. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా మన ఎన్నికల్లో ఓడిపోయినా నా పాత నల్గొండ జిల్లాలో 5 కాన్స్టిట్యున్సీలు జనగామ ఇబ్రాహీంపట్నం ఇవన్నీ కూడా బాగా పోరాటాల ఎన్ని క్షేత్రాలు ఇవన్నీ. దాంతోపాటు గతంలో మా సోదరుడు ఒకసారి దాదాపు 1,00,000 మెజార్టీ ఎంపీగా గెలిచిండు. తక్కువ మెజార్టీతో ఓడిపోయినా ఆయన 10 ఏళ్ళు ఆ సేవలనే ఉన్నాడు ఆ పార్లమెంట్ ఏరియాలో. సో మేము అనుకున్న దానికే ఎక్కువ ఉంది స్పందన. నల్గొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా అన్నారు కేటీఆర్ గారు. నా పాత అసెంబ్లీలో డీలిమిటేషన్ కాకుండా 2 మండలాలు, నా సొంత ఊరు నార్కట్పల్లి, చిట్యాల అనే 2 పెద్ద మండలాలు దాదాపు 1,00,000 ఓట్లు సంబంధించి నగరికల్ కాన్ఫరెన్స్లో ఉన్నాయి. సరే నేను ఒకటి, మన ఈయన రూపాయి ఎట్లా చెల్లింది? సిరిసిల్లలో ఆయన పుట్టిన ఊరు అది. కేసీఆర్ గారి రూపాయి మహబూబ్నగర్లో ఎట్లా చెల్లింది? సరే చావు తప్పిలు అంటూ 10,000 ఓట్లతో గెలిచిండు. తెలంగాణ సెంటిమెంట్ అది ఇదని. అంటే ఇది ఎట్లుంటుందంటే మాట్లాడే ముందు అర్థం చేసుకొని మాట్లాడాలి, అహంకారంతో మాట్లాడొద్దు. ఓ తెలంగాణ నాయకునిగా 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా నేను చేసిన కార్యక్రమాలు కానీ అసెంబ్లీలో ఈ 5 ఏళ్ళుగా వీళ్ళు చేసే అక్రమాలను నేను ప్రశ్నించే తీరుతో పాటు తెలంగాణ రావాలి ఆలస్యం అవుతుంది ప్రకటించి ఆంధ్ర నాయకుల ఒత్తిడితోని. అప్పుడు పిల్లలు చనిపోతుంటే అప్పుడు కేసీఆర్ ఉద్యమం చేయలే. సకల జనులు కోదండరాం లాంటి జేఏసీ నాయకులు, మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో సోనియా గాంధీని ఎదిరించిండ్రు. నేనైతే ఏకంగా మా పిల్లగాళ్ళని మా అబ్బాయి శ్రీకాంత్ చారని చనిపోయింది నల్గొండలో. మంత్రిగా హాస్పిటల్కి వెళ్ళాను. ఉస్మానియా యూనివర్సిటీ పోవాలని భయపడ్డారు నాయకులు. నేను వెళ్ళాను మంత్రిగా. మీరు ఎవరు చావద్దు, మేము అవసరం ఉంటే మా పదవి త్యాగం చేసి మా ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ తీసుకొస్తాం, మీరు చావద్దని చెప్పొచ్చాను పోయి. తర్వాత కూడా ఇంకా ఆలస్యం అవుతుంది, రోజు ఒకరు చచ్చిపోతుండ్రు. అప్పుడు నేను అనుకున్నా నాయకుడు అనేవాడు ఏంటంటే ప్రజలను రక్షించాలి తప్ప ఇలా చనిపోతుంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని తిరగడం మంచి పద్ధతి కాదని చెప్పి డైరెక్ట్గా గవర్నర్కి రాజీనామా ఇచ్చాను. మొదటిసారి మంత్రి అయినా 3 సంవత్సరాలు మంత్రి పదవి కాలం ఉంది. ఎవరన్నా చేస్తారా అది? అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ చెల్లలేదు, అక్కడ చెల్లలేదు, అక్కడైతే చెల్లుతుందని చెప్పి చిన్నపిల్లలాగా మాట్లాడి నేను 2వసారి ఎమ్మెల్యే 1000 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో ఆ ప్రాజెక్టులన్నీ నడుస్తున్నాయి. ఈయన పూర్తి చేయలే కానీ 10% మిగిలినాయి. శ్రీశైల సొరంగ మార్గం కానీ బ్రాహ్మణ ప్రాజెక్ట్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ అవి. రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజు కొట్లాడి ఆయన కాదన్నాడు ఈ ప్రాజెక్టు, శ్రీశైల టనల్, ఎందుకంటే 50 కిలో టనల్ తవ్వాలి. నేనన్నా నువ్వు ఆంధ్రాకి కానీ బయట కానీ జలయజ్ఞం అని పెట్టినావు, నా జిల్లాకి ఇది కావాలి, లేకపోతే నేను రాజీనామా చేస్తా ఎమ్మెల్యేకి అని చెప్పి అన్ని శాంక్షన్ చేయించిన. ఇన్ని చేసిన వ్యక్తిని మొన్న ఎన్నికల్లో 5 గంటలకు 60% ఉన్నది పోలింగ్ నల్గొండలో. ఎప్పుడంటే ఏంటంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడు 70 ఏళ్ళల్లో ఆ రోజు నైటే పోలింగ్ శాతం పెడతారు. నెక్స్ట్ డే 9:30కి పోలింగ్ శాతం పెట్టిండు. నేను సాయంత్రం 5 గంటల పోలింగ్ బూత్లలో చూస్తే ఒక దగ్గర 45, 50, 55. నేను 5వసారి పోటీ చేస్తున్నా, 4 సార్లు వరుసగా గెలిచిన. 5 గంటలకు చూస్తే 60% ఉంది అన్ని బూతులల్లో. నెక్స్ట్ డే నైట్ చూస్తే 82%, టౌన్లో కూడా 82% అయింది. ఇట్లా మోసం చేసి ఓడగొట్టింది వాళ్ళే. నన్ను ప్రజలు ఓడించలే, ఒక ఉద్యమకారుని ప్రజలు ఓడించలే. ఈవీఎం మిషన్లు ఓడగొట్టినాయి. ఈవీఎం మిషన్లు అంటే అది ట్యాంపరింగ్ అంటారా? 5 గంటల తర్వాత వాళ్ళు కొందరు ఏజెంట్లను పెట్టుకొని మా ఏజెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఓట్లు వేసుకున్నారా? ఇవన్నీ తేలాలి, భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళ ఓన్ సిస్టరు కవిత రిప్రజెంట్ చేసే పార్లమెంట్లో ఆ పరిధిలో విద్యావంతులు గ్రాడ్యుయేట్ కాన్సంటే మేధావులు ఉంటారు. 20,000 లీడ్ వచ్చింది అక్కడ. జీవన్ రెడ్డి గారు మొత్తం 39,000 వస్తే అక్కడ 20,000 లీడ్ వచ్చింది. కరీంనగర్ ఆయన నా సొంతం గడ్డ పోరాటాలు అన్నాడు, అక్కడ 20,000 లీడ్ వచ్చింది. మననే 60,000తో ఓడిపోయాడు.
ఇప్పుడు ఎట్లా చెల్లింది 4 జిల్లాలల్లో? డిఫరెన్స్ కనిపిస్తుంది. 4 జిల్లాలల్లో జీవన్ రెడ్డి అనే రూపాయి ఎట్లా చెల్లింది? మొన్ననే కదా జరిగింది, 4 నెలలే కదా, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వాళ్ళు గ్రాడ్యుయేట్ కానీ విపరీతంగా ఖర్చు పెట్టిను. అంటే ప్రజలు గమనిస్తుంటారు అందరూ, మనకంటే విజ్ఞులైన ప్రజలు. వాళ్ళు చెప్తున్నారు 16 సీట్లు మావే అంటున్నారు. మరి మీ పార్టీ తరఫున ఒక ఫైర్ బ్రాండ్గా ఆ పార్టీని అంటిపెట్టుకున్నారు, 20 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు. మీరేను చెప్తారు, ఎన్ని సీట్లు వస్తాయని చెప్తారు? అంటే నేను ఆయనలాగా 16 ఆయనకి ఏంటంటే మళ్ళీ ఏమన్నా చేయొచ్చు, 160 చేస్తానని కూడా చెప్తున్నారు ఆయన. అది చెప్తున్నాడు. నేను అంత వేగంగా మాట్లాడను. ఆయన ఏమనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ చెప్పినట్టు వచ్చినాయంటే చెప్పినట్టు నువ్వు అనుకున్న ప్లాన్ ప్రకారం చేసినావు. ఈసారి జరగదు పార్లమెంట్ ఎన్నికల్లో. దేశవ్యాప్తంగా ఈరోజు మొత్తం దాన్ని ఏమంటారు ఎలక్షన్ వాచ్ అని చాలా యాప్స్ వచ్చినాయి, ఎంత అబ్జర్వ్ చేస్తుండ్రు. అందుకనే నాకున్న పరిస్థితి ఇప్పుడు నాకు అవగాహనకు ఒక 8 నుంచి 10 స్థానాలు రావచ్చు. ఒక 8 వస్తాయి. అందులో మొదటిది భువనగిరి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ మదియాష్కి. ఎందుకంటే రైతులు చూసినాడు, 200 మంది రైతులు ఎందుకు వేసిండ్రు? ముఖ్యమంత్రి గారి కుమార్తె, పొద్దున్నేస్తే మోడీ గారికి మెచ్చుకుంటావు, మోడీ దగ్గర జిఎస్టీకి సపోర్ట్ చేస్తావు, రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, నోట్ల రద్దులో అన్ని సపోర్ట్ చేసినావు. పసుపు బోర్డు తెచ్చుకోలేదా? పసుపు బోర్డు తెచ్చుకుంటే ఇవాళ రైతులు ఆ బాధ ఉండేది కాదు కదా. 200 మంది రైతులు బ్యాలెట్ ఎన్నికల్లో చూడండి ఎవరు గెలుస్తారు అక్కడ. అందుకనే మొన్ననే ఓడిపోయింది. ఇప్పుడు జీవన్ రెడ్డి దగ్గర అక్కడ మెజార్టీ వచ్చిందంటే అలా చెల్లకుండా పోయింది కదా, మరి ఎట్లా పోటీ చేస్తుంది ఇప్పుడు? ఎన్నికలు ప్రజల మీద ఆధారపడదండి. నా గురించి ప్రజలకు తెలుసు. 20 ఏళ్ళు నీతి నిజాయితీగా మీరు ఎక్కడైనా నా మీద ఎవరన్నా ఇంత చిన్న ప్రతిపక్షాలు కూడా నా మీద కామెంట్ చేయవు. ప్రతిపక్షాలు కూడా నన్ను ఎప్పుడు విమర్శించను. ఎందుకంటే నేను అభివృద్ధే కాదు, తెలంగాణ ఉద్యమం కాదు. మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫ్లోరైడ్ సమస్య అని దాని మీద కొన్ని సంఘాలు పోటీ చేసినాయి. మా దుత్యల సత్యనారాయణ గారు అని ఆయన జలసాధకుడు, ఒక చిన్న పిల్లగాడు, అంటే 20 ఏళ్ళు ఉన్నాయి, ఇంతే ఉంటాడు, కాళ్ళు చేతులు తీసుకొని వాజ్పేయి గారు టేబుల్ మీద పెట్టిండు. అలాంటి ఉద్యమకారులు ఉండరు. నేను ఎమ్మెల్యే కాకముందు దాని మీద ఫ్లోరైడ్ చేసిన. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 2003లో 11 రోజులు గడియారం కానీ మంచి నీళ్లు ముట్టలే. ప్రపంచం మొత్తం అప్పుడు తీసుకొచ్చిన అసలు ఏంది బాధ. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండేవాడిని. అప్పుడు ఈ కృష్ణా వాటర్ లేదు. ఏదైనా ఊరికి పోయి మంచినీళ్ళు ఇవ్వండి అంటే ఈ మినరల్ వాటర్ అప్పుడు అంత ఊళ్ళలో దొరికేది కాదు. నేను తీసుకుపోయాను కానీ ఎక్కడ ఏ నీళ్ళు ఇచ్చినా తాగుతా. నోట్లు పెడితే వామిటింగ్ అవుతుందండి. పుట్టి పెరిగింది అక్కడనే. అన్నం వండుకుంటే పచ్చ కలర్ ఉంటుంది. నిరాహార దీక్ష చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు నా దీక్ష ఉన్నప్పుడే కొన్ని 100 లారీలు పైపులు తీసుకొచ్చి, ఎందుకంటే ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, ఇదేదో ఉన్నది 12 సీట్లు పోతాయని చెప్పి పైపులు 100 లారీలు పైపులు వేసిండు. మళ్ళా వండిన అన్నాన్ని బాధ్యత తీసుకొని అప్పుడు సుర్జిత్ సింగ్ బనాల గవర్నర్ తీసుకొచ్చి చూపించిన, మా అన్నం ఇట్లుంటే క్యా ఏ ఫ్రైడ్ రైస్ है क्या, ये ग्रीन येलो चावल है क्या, बिरयानी है क्या అంటు. నేను ऐसा भी वाइट चावल है वो पानी से पकाए थे ऐसा होता, एक दो కాకే దేకో అప్పుడు అందరూ వినాయి చేస్తే మగర్ క్యా కడితే అన్న తర్వాత 2004లో అదృష్టం మా ప్రభుత్వం వచ్చింది. ఆగస్ట్ 11, 2004లో మొదటి రాజీవ్ పల్లెబాట ప్రోగ్రాం మా మండలానికి తీసుకొచ్చిన నార్కట్పల్లి. అక్కడ ఫ్లోరైడ్ ఎక్కువ. ఆయనకు తెలుసుగా దీక్ష చేసినాం. నా దగ్గరికి వచ్చిండు, గవర్నర్ దగ్గరికి వచ్చిండు. ఇమీడియట్గా 600 కోట్లు అనౌన్స్ చేయించి ఇవాళ జిల్లా 12 కాన్స్టిట్యూన్సీలు అదే వాటర్ తాగుతున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు రాలే. ఆ నీళ్ళకే మిషన్ భగీరథ బ్లూ కలర్ చేసిన ట్యాంకులు, నేను కట్టించిన ట్యాంకులు. అంటే జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి చేసిన, తెలంగాణ వ్యాప్తంగా నాకంటూ తెలంగాణ ఉద్యమకారునిగా నాకు ఉన్నది. కోదండరామ్ గారు, ఇదే హరీష్ రావు గారు అందరం కలిసే ఉద్యమం చేసినాం. అప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు, ఆయనకు తెలియదు ఇంకా ఉద్యమం గురించి. ఆయన తండ్రి చాటు బిడ్డ, తండ్రి ఎమ్మెల్యే తర్వాత వచ్చి తెలంగాణ పేరు మీద మొదటిసారి 100-200 ఓటుతో గెలిచిండు. ఆ తర్వాత మంత్రి అయింది కాబట్టి అది చేస్తే. కానీ ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి కూడా అంటున్నారు కదా, ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఫస్ట్ వారు చేస్తే ఎట్టుండాలంటే 88 వచ్చినాయి, కడుపు నిండా ఉన్నావు. సరే నువ్వు ఆ టైంకి రైతు బంధు ఇచ్చినవా, ఇంకేం చెప్పినావా, మాటలు చెప్పినవా, పార్లమెంట్ ఎన్నికలతో కలిస్తే ఓడిపోతారని చెప్పి, ముస్లిం ఓట్లు కావాలని చెప్పి ఇంక ఎందుకు పోయినావా, ముందుకు పోయినావు, మాటలు చెప్పినావు. ఆ టైంకి నీకు 5, 5th, 6th, 7th, 8th 7th పోలింగ్ టైంకు మెసేజ్లు వస్తున్నాయి. సత్యనారాయణ రెడ్డి గారు నీకు 2,66,000 నీకు రూపాయలు రైతు బంధు చెక్ నీకు అకౌంట్లో పడ్డాయి. అట్లా ప్రతి ఊరికి 3 రోజుల ముందు ఏ ఊరికి పోయినా సార్ చెక్ వచ్చింది మాకు మెసేజ్ వచ్చిందంటారు ఫోన్లలో. అంటే ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ రైతుకు చేయాలి. 4 ఏళ్ళు నిద్రపోయి రైతుకు నువ్వు ఇస్తున్న 1,00,000 రుణమాఫీని 4 విడతలు 6 విడతలు చేస్తే అందులో 70% బ్యాంకు వాళ్ళకి లాభమైంది ఆ రుణమాఫీ. ప్లస్ రైతులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. కనీసం మద్దతు ధర లేదు.
ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసినావు. అర్థమైంది ఇక ఈ రైతులు అనుకుంటే ఎవరైనా దిగిపోవాల్సిందే. రైతు బంధు పెట్టినాం. ఆ టైంకు మేము 1000 రూపాయలు పెన్షన్ 2016 అన్నాడు. సరే ఇట్లా వేసిండు, గెలిచిండు. ఆ విధంగా గెలిచిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేలను కొనడం ఏందండి? రోజు ఒక ఎమ్మెల్యే పేపర్ చూస్తే కాంగ్రెస్కి మరో షాక్, కాంగ్రెస్కి మరో షాక్. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యేటట్టు కనిపిస్తుంది. బెదిరింపులు వస్తున్నాయని చాలా మంది అంటున్నారు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్కి ఏంటి ఆ దమ్ము ధైర్యం, ఎందుకు భయపడటం లేదు? మొదటి ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ పార్టీ ఖాళీ కాదు. నేను యువజన కాంగ్రెస్గా నాయకుడు ఉన్నప్పుడు 1994లో రామారావు గాలిలో 26 సీట్లు వచ్చింది మాకు. ప్రతిపక్ష హోదా రాలే, 26 ప్రతిపక్ష హోదా 30 రావాలి. ఈ యూత్ కాంగ్రెస్ నాయకులు పి జనార్దన్ రెడ్డి గారు మరి తిరిగేవాడిని. అప్పుడు అసెంబ్లీలో ఉండి ప్రొసీడింగ్ చూశాను. ఫైట్ చేసి ఆల్మట్టి కడుతుంటే తెలంగాణ ఎండిపోతుందని పోయి అక్కడ పోయి ధర్నా చేసిన ఎమ్మెల్యేలు మీ అందరం పోయినా ఎమ్మడి. ఆ విధంగా 90 సీట్లు చేసిన దాన్ని. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, ప్రతిపక్ష నాయకుడు అయిన. అప్పుడు కూడా గెలవలేదు. ఆ 90లో ప్రతిపక్ష నాయకుడు. నేను ఎప్పుడు ఎమ్మెల్యే మొదటిసారి 99లో. ప్రతి ఊరు తిరిగినాం. ఈయన చెప్పిన మాటలు విన్నాం. కరెంటు బిల్లు విపరీతంగా పెంచిండు. ఉద్యమం చేస్తే కరెంటు బిల్లు చేస్తే రైతులను కాల్చి చంపిండు. అంటే చాలా ఉద్యమాలు చేస్తే 190 అయినాయి. 26 వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బతకదు రా అనుకుండు. ఎన్టీ రామారావు మహానాయకుడు ఉన్నప్పుడు. అంటే ఎట్లొచ్చింది? కాంగ్రెస్ పార్టీ అనేది మరణం లేదు ఆ పార్టీకి. అది స్వాతంత్రం తెచ్చడానికి పోరాటం చేసిన పార్టీ. ఈరోజు అన్నాడీఎంకే చూసిన రీజనల్ పార్టీ 4 ముక్కలైంది. ఒక సీట్ వస్తలేదు ఈసారి. రేపు ఇవాళ హరీష్ రావు గారిని పూర్తిగా 4 మాసాలకి దూరం పెట్టిండ్రు. 100 పేర్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. కేసీఆర్ కేటీఆర్ పెద్దగా ఫోటోలు ఉంటుంది. అక్కడ తలకాయ కూడా పెడతలేదు ఆయన. నిన్న క్యాంపెయిన్ కమిటీ లిస్టు 50 మంది 20 మంది ఇస్తే అలా పేరు లేదు. అన్ని పత్రికలు రాసేసరికి తెల్లారి మళ్ళీ ఈసీకి రాసి ఈయన పేరు కూడా ఉన్నది అని చెప్పిండు. అంటే మన 11th వరకు వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన మెదక్ కూడా గెలవదు ఆయన లేకపోతే. అంటే ఇవన్నీ చేష్టలు చూసి జితేందర్ రెడ్డి లాంటి నాయకుడు సీనియర్ ప్రతిపక్షంలో ఈయన మాట్లాడినా ప్రైమ్ మినిస్టర్ చెప్పకున్నా, ప్రైమ్ మినిస్టర్తో ఏం మాట్లాడుకున్నా బయటికి తెలియదు. ఆయన ఒంటరి పోరాటం చేసాడు 16 మందితో కలిసి. అలా 15 మందిలో ఈయననే ముఖ్యం. ఈయన విశ్వేశ్వర రెడ్డి ఎక్కువ పోరాటం చేసిండు. వాళ్ళిద్దరిని పక్కకు పెట్టినాం. మరొక ఉద్యమకారుడు వివేక్ గారిని పక్కన పెట్టినాం. ఎందుకు పెట్టినాం? రీజన్ ఇవన్నీతోనే కాంగ్రెస్ పార్టీ మీరు ఇంతమంది మారినా, షాకులు వచ్చినా, నిన్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలు, 6 పార్లమెంట్ పరిధిలో జరిగిన ఎన్నికలు శాంపుల్ చూసాం మనం. అంత పెద్ద మెజార్టీ. నల్గొండ జిల్లా కూడా ఉన్నదల్లా టీచర్స్ ఎన్నికలు. టీచర్స్ కూడా మంచి మేధావులు. వీళ్ళు మొత్తం వారి గ్రామాల కానీ ఎక్కడ కానీ వాళ్ళది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఎన్నికలు ఎందుకు గెలిచినాం? బ్యాలెట్ పేపర్. సరే ఈరోజు బ్యాలెట్ పేపర్ లేకున్నా, ఏది లేకున్నా 10 నుంచి సీట్లు రాబోతున్నాయి మాకు. ఎక్కువ రావచ్చు, 14 వచ్చినా 15 వచ్చినా మీరేమో ఆశ్చర్యపడద్దు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చచ్చిపోదు. కాంగ్రెస్ పార్టీ మరణం లేదు. అవసరమైతే హరీష్ రావు గారు వాళ్ళు ఇంకో పార్టీ పెట్టుకుంటే వాళ్ళ పార్టీ పోతుంది రేపు వచ్చే 2023లో. మా పార్టీ పోదు. మహాసముద్రం అంటారు ఎప్పటికైనా. సముద్రమే కాదు ఇది. సముద్రంతో పాటు ఏంటంటే దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అంతకుముందు పండిట్ గాంధీజీ కానించి మొదలు పెడితే ఈ పార్టీ మధ్యలో ఆటుపోటీ పివి నరసింహరావు ఉన్నాము, సీతారాం కేసర్ వచ్చిండు, సోనియా గాంధీ వచ్చింది, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చింది, ప్రియాంక గాంధీ వచ్చింది. రాహుల్ గాంధీ ఏంది? ఆయన ఎంత నిరాడంబరుడు, సింపుల్గా. ఆయన చూడండి, ఆయన మాట్లాడే కానీ పేదల ఇళ్ళలోకి పోయేది కానీ 5 ఏళ్ళకి వెళ్ళి ఒకసారి నాయకుల్లా ఉన్నాడు. పేదవానికి ఒక రిప్రజెంటేటివ్లా ఉన్నాడు. మోడీలాగా సూటు బూటు వేసుకొని తిరిగే మనిషి కాదు. అలాంటిగా నాయకత్వంలో దేశంలో రాష్ట్రంలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ. రెండో ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఏంటా దమ్ము ధైర్యం కోమటిరెడ్డి బ్రదర్స్కి? మా దమ్ము ధైర్యం ప్రజలే. ప్రజల మీద ఆధారపడ్డాం. నా రాజకీయం, మా నాయన చిన్న వ్యవసాయదారుడు, యువజన కాంగ్రెస్ నాయకుడిగా 1986లో నా రాజకీయ ప్రస్థానం మొదలు చిన్న ఇట్లా ఒక్కొక్క మెట్టెక్కుంటూ వచ్చాను. ఎమ్మెల్యే మొదటిసారి కాకముందే పోరాటమే దక్షిణం. అప్పుడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఉండేది కాదు, మంచినీళ్ళు ఉండేది కాదు. ఒకసారి 50,000 మంది ప్రజలు నేను పిలిపిస్తే యూత్ కాంగ్రెస్ నాయకున ఖాళీ కుండలు తీసుకొని నల్గొండ ప్రదర్శన చేసినాం. రోషయ్య గారు, కోదండరెడ్డి గారు అందరూ వచ్చినారు. అలా పోరాటం చేసుకుంటూ పైకి వచ్చిన నాయకులు ఒక్కొక్క మెట్టెక్కుతాం. నా దమ్ము ధైర్యం ఏంటంటే ప్రజలు ప్లస్ నా నిజాయితీగా. మీరు ఎవరుండండి, ఎవరు ఆపదలో ఉన్నా ఏది ఉన్నా టీవీలో చూసి పేపర్లో చూసి ఎంతోమందికి హాస్పిటల్లో పోయి వైద్యం చేయించడం, వారు చదవాలంటే పిల్లల్ని పేపర్లో చూసుకొని. కరీంనగర్లో ఒక అమ్మాయి చూసాం,
4:15 ఒక టీవీ ఛానల్ వస్తున్నది, నాగలు దింతున్నది, తల్లిదండ్రులు హ్యాండిక్యాప్డ్, ఇద్దరు చెల్లెళ్ళని పోయాలి, ఎంసెట్లో సీట్ వచ్చింది అని మేనేజ్మెంట్ కూడా కామినేనిలో వచ్చింది సీటు. టీవీ యాంకర్ చెప్తుంటే నిన్న మార్నింగ్ 4:15కి లేచి కూర్చున్నా టీవీ దగ్గర. అమ్మాయిని చూసి ఏంది ఎంబీబీఎస్ సీటు 1-2 కోట్ల డొనేషన్ పెట్టి చదువుతున్న డబ్బున్న వాళ్ళు, ఈ అమ్మాయి ఏంది పరిస్థితి అని ఎమ్మడి అక్కడ ఉన్న వచ్చిన టీవీ రిపోర్టర్కి చెప్పి ఫోన్ చేసిన. ఏంది సంపత్తి ఒక ఆర్టికల్ వచ్చింది. అవును సార్, నేను 3 సార్లు వేసిన, ఆ ఎమ్మెల్యే కాదు ఎవరు స్పందిస్తలేరు, ఆ ప్రాంత నాయకుల దగ్గరికి పోయిండ్రు అంటే నేను 4:45 చేసిన. 10 గంటల వరకు అమ్మాయిని తీసుకున్నా, ఒక కిరాయి కారు తీసుకురా పైసలు నేను ఇస్తా అని చెప్పి ఆ రిపోర్టర్ చెప్తే అమ్మాయి కరెక్ట్ 10 గంటలకు ఇక్కడికి వచ్చిండు. మా ఇంట్లో లోపల కూర్చోబెట్టుకున్నాం. ఒక బట్టలు మార్చిపోయిన బట్టలు ఎమ్మెల్యే చెప్పిన ఆ రోజు లాస్ట్ డేటు, ఆ రోజు రేపు లాస్ట్ డేట్, ఫీజు కట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్తో పాటు హాస్టల్ ఫీజు బుక్స్ ఇవన్నీ కావాలి, మేము చదవలేను సార్ అన్నది. అంటే ఎమ్మడే అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ కామినేలో జాయిన్ చేయించి నా సొంత కూతురులాగా, నా సొంత కూతురు ఏ బట్టలు వేసుకుంటుందో అలా ఆ విధంగా అమ్మాయిని తీర్చిదిద్ది ఇలా పీజీ చేసి అపోలో హాస్పిటల్ డాక్టర్గా పనిచేస్తుంటుంది. పీజీ అయిపోయింది. నేను మళ్ళీ ఆ కుటుంబాన్ని కూడా నేనే చెప్పినాను, సార్ నిన్ను చదువు తీసావు, నా చెల్లెళ్ళు మన అమ్మ నాయన ఎట్లా హ్యాండిక్యాప్డ్ అన్నది. అంటే ఇది శాంపుల్. అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇది బయట చెప్పలేను. ఎందుకంటే చేసే దాన ధర్మం కాదు, ఇది ఒక నాయకునిగా బాధ్యత, నా కాన్సెన్సే కాదు. కరీంనగర్కి నాకు సంబంధం ఏంటంటే అప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే అలాంటి వాళ్ళు ఐఐటీలు, ఎంబీబీఎస్లు, ఇంజనీరింగ్లు ఒక హాస్పిటల్లో ఉండి నేను ఎవరినో చూస్తాను పోతే పక్క పేషెంట్ వచ్చి మాకు కూడా ఎవరు లేరు సార్ అంటే ఆయన కింద దానం చేసి డాక్టర్లు చూసుకోవాలని చెప్పి మళ్ళీ వారానికి నేను పోవడము, నేను లేకుండా మా కుటుంబ సభ్యులు పంపించడము. అంటే ఇంతకుముందు 1000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రతి ఊర్లో సబ్స్టేషన్స్, ప్రతి ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ, నల్గొండ టౌన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, నల్గొండ టౌన్లో సీసీ రోడ్ చూస్తే హైదరాబాద్లో కూడా లేవు. మీరు పోయి చూసిరండి ఒకసారి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నా కొడుకు పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించి నా కొడుకు చనిపోతే 10 కోట్లు పెట్టి దాదాపు ఈరోజు ఎవ్రీ ఇయర్ ఒక 50,000 మంది రైతులకు ఉచితంగా విత్తనాలు ఇచ్చే కార్యక్రమం కానీ, పిల్లల్ని చదివించే కానీ, జాబ్ మేళాలు కానీ. అందుకనే జనమే నా బలం, జనం బలం, ఆ బలంతోనే ముందుకు పోతున్నా. అసెంబ్లీలో ఓడిపోయినా కూడా ఎంపీ సీటు మీకు కేటాయించారు రాహుల్ గాంధీ, ఏ నమ్మకంతో? అంటే మేము అప్లై చేసుకున్నాం, వాళ్ళు సర్వే చేసుకున్నారు, శక్తి యాప్ ఉంటుంది, ఆ సర్వే చేసుకుని జనరల్ సర్వే చేసుకొని టికెట్ ఇచ్చిండు. మేము ఢిల్లీకి కూడా వెళ్ళలేదు దాని మీద. నల్గొండ అడిగాము, భువనగిరిలో పోటీ చేయమన్నారు, ఓకే అన్నాము. నేను చెప్పాను కదా, గెలుపు ఓటర్లు సహజం అండి. ప్రజాసేవలో ఉండాలంటే ఆ చిన్న పదవి, వార్డు మెంబరు, సర్పంచ్, ఏదైనా. నేను ఇప్పుడు ఎంపీనే కాదు, ఇంకా చిన్న పదవి తీసుకొని సేవ చేయాలి. ఎందుకంటే ఒక ఎలక్టెడ్ పద్ధతిలో ఉంటే, ఎలక్టెడ్ పోస్టులు ఉంటే ఏంటంటే సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ కలెక్టర్ దగ్గర నేరుగా వెళ్ళి నా ప్రాంతమే కాదు ఇతర ప్రాంతాల గురించి కూడా చర్చించవచ్చు. దానికోసం పదవి తప్ప వెంకటరెడ్డి పదవిని నాకు సొంతంగా, నాకు పదవుల మీద ఆశ ఉంటే అనేది మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తుంది? అందుకనే ఆ బలమే నేను చేసిన 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన సేవలే గెలిపిస్తాయని నమ్మకం ఉన్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంపై చాలా కామెంట్స్ వస్తున్నాయి, మీరేమంటారు మీ అధినేతపై? రాహుల్ గాంధీ ఆయన ఏంది, ఆయన జీవితం ఏంది, ఆయన కుటుంబం లేదు, ఒక బ్యాచిలర్గా దేశం మొత్తం పర్యటిస్తూ ట్రైబల్ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాలు, దళితుల ఇళ్ళకి వెళ్తూ, అది ఒకరోజు చేసే పని కాదండి. అంత పెద్ద నాయకుడు 2004లో వదిలిపెట్టండి, 2009లో క్లియర్ మెజార్టీ వచ్చింది, ప్రధానమంత్రి తీసుకోవద్దంటే నాకు వద్దు, నాకు అక్కడ క్యాబినెట్లు చేయను అంటే నాకు అవసరం లేదు, పార్టీ పనులు చూసుకుంటాను. ఆ నాయకుడు నిన్న ఒక మేనిఫెస్టోలో ఒక శాంపిల్ ఇచ్చింది. అది ఆ శాంపిల్ ఏమి ఇచ్చిందంటే, ఒక పేదవానికి నెలకు 6,000 నేరుగా అకౌంట్లో జమ చేస్తాము, మంచి పథకం, దేశవ్యాప్తంగా 5 కోట్ల కుటుంబాలకు, అంటే దాదాపు 25 కోట్ల మంది, దాదాపు 4వ వంతు, సంవత్సరానికి 3,60,000 కోట్లు. ఆ పథకం లాంటి పథకాలు రేపు వస్తున్నాయి. ఇంకా మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, రైతు ఆత్మహత్యలు భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మాట్లాడతాడు, ఏ రాష్ట్రమైనా రైతు రుణమాఫీ చేసి ఒకసారి ఫ్రెష్గా అప్లకెళ్ళి బయటికి వెళ్తే ధరలు పెంచితే అంతో ఇంతో లాభం వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఏమంటాం అంటే గిట్టుబాటు ధర అడుగుతాం, మద్దతు ధర అడుగుతాం, గిట్టుబాటు ధర కావాలి, మద్దతు ధర అంటే ఏంటంటే పెట్టుబడి వెళ్ళాలంటారు. ఇది లాభసాటిగా మారాలి. 50% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అందుకని ఇవాళ ప్యాడీకి చూడండి మీరు, వీళ్ళు రైతు బంధు ఇవన్నీ వేస్ట్. క్వింటాల్కు 1,700 రూపీస్ ఉందండి ప్యాడీకి. వరి దేశవ్యాప్తంగా 50% 40% అదే పండిస్తారు, తెలంగాణలో 60% వేస్తాం. దానికి వారు ఒకటే చెప్పిండు, 2,500 మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తాము.
అంటే 700 రూపాయలు పెరుగుతుంది ఒకటేసారి. ఎప్పుడు పెంచలేదు దేశ చరిత్రలో. ఎకరానికి 20 క్వింటాలు, మొత్తం 20 నుంచి 25 ఆ భూమిని బట్టి 20 క్వింటాలు అంటే ఇంటూ 700 వేసుకుంటే 14,000 పెరుగుతుంది. దీంతో ఏమవుతుంది, ఆ భూస్వామికి కానివ్వండి, ఆయన చాలామంది బయట వేరే వాళ్ళు ఉన్నవాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటారు. కౌలు రైతుకు కూడా న్యాయం చేసే పథకం అది. ఆ మినిమం సపోర్ట్ పెడితే కౌలు రైతుకు న్యాయం అయితే 14,000 వస్తుంది. ల్యాండ్ ఓనర్ కూడా కొద్దిగా కౌలు పెంచుతాడు, అయినా 10,000 ఎకరానికి వస్తుంది. 4 ఎకరాలు తీస్తే 40,000 వస్తుంది పెట్టుబడి పోను. మోడీ గారు ఏం చేసిండు, ఎన్నికల ముందు రైతు బంధు అన్నాడు, కేసీఆర్ రైతు బంధు అన్నాడు ఎన్నికల ముందు. దట్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ నా ఉద్దేశంలో. ప్రభుత్వం రాగానే మొదటిసారి చేయాలి. రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత కరెంటు పెట్టిండు. అప్పుడు కరెంటే లేదు అప్పుడు ఆ టైంలో. ఉచిత కరెంటు సంతకం పెట్టి 1,300 కోట్ల బకాయిలు చేసిండు. నష్టం జరిగితే రైతు అకౌంట్లో నేరుగా డబ్బులు పడేది. నేను ఎమ్మెల్యే ఉన్నగా ఏ ఊరి పోయినా నా అకౌంట్ 4,000 వచ్చినాయి సార్ అన్నాడు. అంటే 15 ఏళ్ళ కింద 4,000 ఇప్పుడు 40,000. పంట చెడిపోతున్నాం, రాళ్ళ వర్షం వస్తున్నాం, తుఫాను వస్తున్నాం. ఇప్పుడు ఆ రైతు నష్టమే లేదు ఇక్కడ కేసీఆర్ దగ్గర, దేశంలో ఎక్కడ లేదు. దానితోనే రాహుల్ గాంధీ గారు తప్పకుండా మిత్రుల సహకారంతో ప్రధానమంత్రి కాబోతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశ కూడా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం అనుకోవచ్చా? అంతేగా నేను రాజీవ్ గాంధీ గారిని చూసి ఆకర్షితులయ్యే రాజకీయాలకు వచ్చాను. ఇంజనీరింగ్ చదువుకుంటప్పుడే, ఇంజనీరింగ్ లాస్ట్ 86లో ఫైనల్ ఇయర్లో బాగా యాక్టివ్ అయ్యాను. అప్పుడు కొన్ని సబ్జెక్టు కూడా కంప్లీట్ చేయలే, మొత్తం రాజకీయాలు తిరిగాను. ఎందుకంటే ఆయన నచ్చింది నాకు. ఒక 21st సెంచరీ దేశాన్ని తీసుకురావాలి. అప్పుడు సెల్ ఫోన్ లేదు, అసలు మామూలు ఫోన్లే లేవు. అప్పుడు ఎంపీ అదొక్కటే కాదు ప్లస్ మీరు ఇంకా అదొక్కటే కాదు, అసలు గ్రామాలకు స్వరాజ్యం వచ్చింది మహాత్మా గాంధీ కన్నా కళ నిజం చేసింది రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ కంటే రాజీవ్ గాంధీ గారు ఆలోచించాను. ఆ కాలంలో ప్రతి సర్పంచ్ నేరుగా ₹1,00,000 చెక్, ఆ గ్రామ జనాభాని బట్టి 1,00,000, 2,00,000 చెక్ అకౌంట్లో పడేది సర్పంచ్ అకౌంట్లో. ఇప్పుడు కలెక్టర్ ఇస్తే కలెక్టర్కి వెళ్ళి సర్పంచ్కు, మళ్ళీ సర్పంచ్ ఇచ్చిన దానికి 40% రాష్ట్ర ప్రభుత్వం కట్ చేసుకుంటు. అప్పుడు మొత్తం సర్పంచ్కి అధికారం. గ్రామ స్వరాజ్యం విప్లవం మొదలుపెట్టింది ఊర్లో ఒక మోరి కట్టినవా, ఒక ఊర్లో మంచినీళ్ళు నల్లబెట్టినవా అంటే రాజీవ్ గాంధీ కాలంలో. అంటే కమ్యూనికేషనే కాదు, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. అప్పుడు ఆయనకు అట్రాక్ట్ అయ్యే రాజకీయాలకు వచ్చాను. నా కళను కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారిని చూసిన తర్వాత ఆయన ప్రధానమంత్రిని చేయాలనేది నా కోరిక. ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు కోమటిరెడ్డిని గెలిపించారు? 2009లో మొదటిసారి కొత్త కాన్స్టిట్యూన్సీ ఏర్పడ్డది. ఇది అంతకుముందు నల్గొండ పార్లమెంట్ ఉండే, మిర్యాలగూడ పార్లమెంట్ ఉండే. కొత్త పార్లమెంట్ అయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు మా సోదరుడు అడగగానే హైకమాండ్ రాజశేఖర రెడ్డి గారు రికమెండ్ చేసి టికెట్ ఇప్పించారు. దాదాపు 1,50,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు మహాకూటమి అంటే అప్పుడు నోముల నరసింహ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. మహాకూటమి కమ్యూనిస్టు, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్ ఒకటి, మహాకూటమి టీఆర్ఎస్ కూడా ఆయన మీద ఉంది. ఆ గాలిలో కూడా 1,50,000 మెజార్టీ వచ్చింది. 2014లో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు 30,000 తేడానే కాంగ్రెస్కి వెళ్ళి 3 రెబల్స్ నిలబడ్డారు. మా అభ్యర్థుల సెలక్షన్ మంచిగా గాలే. తెలంగాణ వచ్చి అడావుడిలో మంచి క్యాండిడేట్ ఇవ్వలే. మేము చెప్పిన క్యాండిడేట్ కానీ సర్వే చేసుకొని ఇవ్వలేదు. ప్లస్ ఈ ఓడిపోయినా 2009లో గెలిచిన 10 ఏళ్ళు ఆ కాన్స్టిట్యూన్సీలో ఎవరు వచ్చినా, ఎవరు ఆపద ఉన్నా, ఏ రైతు వచ్చి మా కాలువలో నీళ్ళు వస్తలేమన్నా ఆయన ఒక మిషన్లు పంపించి చెరువులు నింపి దాదాపు 200-300 చెరువులు ఈ మూసి వాటర్ పోతుంది. కనీసం ఆ చెరువులు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని చెప్పి అంత ఎడారి ప్రాంతం భువనగిరి. ఎక్కడ కూడా నీకు ఇప్పుడు మా నల్గొండ కిందికి సాగర్ వాటర్ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ లేవు. అది ఆ చెరువులు నింపిండు, అన్నీ నింపిండు. ఆ రైతులల్లో పెద్ద విప్లవం వచ్చింది. కానీ మా కూటమి ముందు మా అభ్యర్థి బాలేక ఈయనకి వేయాలనుకున్న 2 కారు గుర్తుకు వేసిండు. ప్లస్ ఇప్పుడు నేను నా సొంత కాన్స్టిట్యున్సీ, పాత కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు కూడా ఇప్పుడు భువనగిరికి వస్తాయి. సో తప్పకుండా మంచి విజయం సాధిస్తాం, అందులో అనుమానం లేదు. కానీ అయినా కానీ రాత్రి మొదలు తిరుగుతున్నాం, ప్రజలకు చెప్తున్నా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నేను చేసే సేవా కార్యక్రమం పక్క ఎక్కువ బయట చెప్పా. ఎగ్జాంపుల్ సుశీలమ్మ ఫౌండేషన్, మా మదర్ ఫౌండేషన్ మీద రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా 2014లో రాణి రుద్రమాదేవి మహిళా సంఘాలను ఒక 25,000 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి సార్ నువ్వు అయ్యో పాపం ఓడిపోతుంది ఒకటి అడుగుదామని వస్తున్నా, ఏం కావాలమ్మా మీకు అన్నాడు. 25 మెంబర్స్ ఉన్నాం సార్, మీకు మాకు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టుకుంటే మా దాని ముసలి వాళ్ళు ఉంటే, కొడుకులు పిల్లలు లేని వాళ్ళు ఉంటే అది నడుపుకుంటాం, మేమే రన్ చేసుకుంటాం. ఎమ్మెల్యే చెప్పిండు 3 కోట్లు కాదు ఎంత ఖర్చు అని నేను కట్టిస్తా, ఆ ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తా, ఓల్డ్ ఏజ్ హోమ్ని అని. దాదాపు 7-8 కోట్లని 10 కరెక్ట్ నాకు తెలియదు అని అక్కడ ఇప్పుడు అనుకుంటారు. ఓడిపోయిన తర్వాత ఇన్ని కార్యక్రమం పోయి అడిగితే చేస్తున్నా, అయ్యో పాపము ఇలాంటి వ్యక్తులు ఓడగొడుతుంది అని
బాధపడితే సరే ఈ గెలుపు ఓటర్లు ఏందమ్మా మేము ఒకసారి ప్రజాసేవలో ఉన్నాము నేను మీ సోదరుడు గెలిచారు, మీరు ఓడిపోయారు, అప్పుడు ఎలా అనిపించింది మీకు? నాకేమో నేను చెప్పినా కదా పక్క రోజు ఉదయం జిమ్కి వచ్చారు, మీరు జిమ్కి వచ్చారు. ఎందుకంటే నేను 5 గంటలకు నా 60% ఉన్నది. నెక్స్ట్ డే నైట్ పోల్ పర్సెంటేజ్ పెట్టడం ఏంది భారతదేశంలో ఎప్పుడు సేమ్ డే పెడతారు. రాజస్థాన్ మధ్యప్రదేశ్ 7th జరిగింది, 7th నైట్ పెట్టిన పర్సెంటేజ్. నేను అప్పుడే వచ్చేసాను ఇంటికి వచ్చి టీవీ చూస్తున్న పర్సెంటేజ్ పెట్టలే, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని చెప్పిన. నెక్స్ట్ డే మార్నింగ్ చూసిన 82%. నేను చెప్పిన మా వాళ్ళకు అరే జరగరాని జరిగింది, మనం కూడా వాచ్ డా లాగా ఉండలేదు. ఈవీఎం దగ్గర మనం పోలింగ్ అయిపోయిన తర్వాత ఎంబడి ఉండి సీజ్. మీరు ఇంకొక విషయం ఏంటండి, ఇది ఎవరు ఇప్పటివరకు ఏ టీవీలో ఎవరు చెప్పలేదు, మీకు చెప్తున్నాను 99 టీవీకి. చెప్పండి. ఉదయం 11:30కి నాది ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయ్యి 12 లోపే సర్టిఫికేట్ తీసుకున్నా 4 సార్లు. ఓకే. ఈసారి మధ్యాహ్నం 12-1 వరకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కాలే. ఓకే. ఆ కౌంటింగ్లో 3500 పోల్ అయితే 2500 నాకు వచ్చినాయి. పోస్టల్ బ్యాలెట్ కదా. ఓకే. 1000 ఓట్లు వాళ్ళకు వచ్చినాయి టీఆర్ఎస్కు, నాకు 2500. అంటే 3500 1500 మెజార్టీ వచ్చింది. అది 1 o'clock వచ్చింది. అది ఎప్పుడు హాఫ్ అన్ అవర్ 1 hour అయిపోతుంది. ఓకే. ఈవీఎం కౌంటింగ్ రాత్రి 9 గంటలకు మా డిక్లేర్ చేసింది 9:30కి. లేట్ చేశారు. నేను మధ్యలోకి వెళ్ళి వచ్చింది, కౌంటింగ్ లేట్ అవుతుంది. కలెక్టర్ నడితే సపోర్ట్ లేదు, రిటర్నింగ్ ఆఫీసర్ సపోర్ట్ లేదు. ఏమో చిన్న కాన్స్టిట్యున్సీ ఎందుకు లేట్ చేస్తుంది సార్ అని అడిగిన ఆఫీసర్, రెస్పాన్స్ లేదు. నేను మధ్యాహ్నం వచ్చేసాను. ఇక ఏమైనా చేసుకో, ఎందుకంటే ఇంత అన్యాయంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, అక్కడున్న 4 లక్షల మంది భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల్ని అంత ఆషామాషిగా ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు కూడా ఆ విధంగా చేసి 10 గంటలు డిక్లేర్ చేస్తారా అండి ఇది? అందుకే రాజగోపాల్ రెడ్డి గారిని 70,000తో గెలుస్తాం అనుకుంటే 22,000 వచ్చినాయి మెజార్టీ. మొన్న చెప్పిన మా నగరికల్ మా సొంత కాన్సికల్ ఒక అబ్బాయిని పెట్టిన, మా ఊరు అబ్బాయిని పెడితే ఆయన కూడా గెలిచిండు. వచ్చి ఈవినింగ్ వచ్చి కొంచెం టీవీ చూసుకొని సినిమా చూసి మళ్ళీ మార్నింగ్ జిమ్ పోయి మళ్ళీ ఆ రోజు నల్గొండ పోయి అందరూ ఏడుస్తున్నారు. కొన్ని వేల మంది అందరం ఓటేసిన సార్, ఎట్లా ఓడిపోయినారు సార్, దేవుని పోయినట్టు అనిపిస్తుంది. నీకు ఎమ్మెల్యే లేకుండా మీరు బాధపడకండి, ఓడినా రోజు వస్తా, మీకు పని చేస్తా, ఏడ్చే అవసరం లేదు. నాకు గెలుపోవడంతో సంబంధం లేదు, ప్రజల సేవకు అంకితం అంటారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? డెఫినెట్గా నాకు పదవి నేను చెప్పిన 10 ఏమైందంటే ఒకటి ఉంటే ఏంటంటే ఆఫీసర్ ఏంటంటే ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అంటే కలెక్టర్ ఎవరు పోతే అపాయింట్మెంట్ ఇస్తే మా ఊరు పక్క ఊర్ల గురించి చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఉద్యమ నేను ఎమ్మెల్యే కాకముందే పోరాటాలు చేసిన నాయకుని కాబట్టి దానికోసమే పదవి అని తప్ప నాకు పదవి అనేది కాదు. పదవి ఒక బాధ్యత. ఆ బాధ్యత ఒకటి ఏంటంటే ఆ ప్రాంత ప్రజలే కాదు ఇతర ప్రాంతాల ప్రజలు వచ్చినా ఆ పదవి ఉంటే నేరుగా ప్రజలు కానీ ఆఫీసులకు వెళ్ళి సమస్యల గురించి చెప్పొచ్చు అనేది నా పోరాటం. అప్పుడు అక్రమాలు జరిగాయి అంటారు, మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఒక విధంగా అదే అక్రమాలు జరిగితే? ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో ఉన్నది నిజామాబాద్, అక్కడ జీవన్ రెడ్డికి మెజార్టీ వచ్చింది. బ్యాలెట్ పేపర్లో జరగదు, ఇతర కారణాలు అక్రమాలు చేసి నిజామాబాద్ గెలుస్తుంది, నిజామాబాద్ ఓడిపోతుంది. అప్పుడు దేశం అంతా ఏమంటుంది? అందుకనే ఈసారి అక్రమాలు జరగవు. నేను ఈవీఎం ట్యాంపరింగ్ అని ఇంపరింగ్ అని చెప్పలేక మీకు. పర్సెంటేజ్ పెంచిండు, ఎట్లా పెంచిండు అంటే ఏదో సంథింగ్ జరిగినట్టే కదా అది. అందుకని ఈసారి జరగదు. మేము పగడబందిగా ఇప్పటికెళ్ళి ఏజెంట్లకు ట్రైనింగ్ క్లాసులు పెట్టుకుంటున్నాం. ఆ 17C ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆఫ్టర్ పోలింగ్ అయిన తర్వాత పలానా XYZ 18 నెంబర్ పోలింగ్ ఈవీఎంలో ఎంత పోల్ అయింది ఆయన చూసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ మనకి టోటల్ టైటిల్ ఆయన చూసుకొని మా వాళ్ళు చెక్ చేసుకొని అది తెచ్చుకోవాలి. ఈసారి ప్రతి ఈవీఎంలో 5 ఓట్లు 10 ఓట్లు 70 ఓట్లు చూడు, ఈవీఎంలో 1 ఓట్లు ఉన్నాయి, కౌంటింగ్ చేసి 1 ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు జోక్ అసలు ఇది ఎన్నికల ఏంది అని అనిపించింది నాకు. ఇది చాలా తప్పు జరిగింది. అంటే అది ఇంత నా జన్మలు ఇట్లా జరుగుతుందని అనుకోలేదండి నిజంగా. ఇక తెలంగాణ ఉద్యమకారుడిగా 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఒక రాజకీయ నేతగా, మంత్రిగా, మాజీ మంత్రిగా మీరు కన్నా కలలు కన్నా తెలంగాణ ఇప్పుడు ఉందనుకుంటున్నారా? ఒక్క కళ కూడా నెరవేరలే. కానీ అక్కడ బంగారు తెలంగాణ వైపు దూసుకెళ్తున్నాం అంటున్నా. ఒక్క కళ కూడా నెరవేరలే. ఎందుకంటే మొదట అమరవీరులు ఎంతమంది అండి? 1100 చిల్లరని కేసీఆర్ గారు పార్లమెంట్లో, అసెంబ్లీలో, బయట వాళ్ళ ఎమ్మెల్యేలు గగ్గోలు పెట్టిను. ఆఖరి వాళ్ళు తేల్చింది ఎంత? 460 మందే అమరులైన తెలంగాణకు అన్నాడు. అంటే మొదటి మోసం అక్కడనే జరిగింది. మొదటి మోసం మా వేణుగోపాల్ రెడ్డి ఉస్మానియా కాల్చుకొని చనిపోయినప్పుడు కేసీఆర్ ఏడ్చిండు, చెప్పిండు ఏడ్చినా అని. టీవీలో చూసినాం, మేమందరం ఏడ్చినాం. మా జిల్లా అబ్బాయి కాబట్టి మా అందరికీ చెట్టు కింద కాలి బూడిదైపోయాడు. ఇప్పటికీ అమరవీర జాబితా పేరు లేదు. ఎందుకు లేదంటే దానికి కారణం చెప్పరు. అంటే 1100 మంది అని నీ ఉపన్యాసాలలో నీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు పార్లమెంట్లో, ఢిల్లీలో గగ్గోలు పెట్టాను. లేదు ఆ 460 మందికి మొత్తం 800 మంది అన్నావు, 400 మందికి 10 లక్షలు ఏమో ఇచ్చినావు. డబ్బు కాదు కదా,
కుటుంబానికి ఉద్యోగం ఇస్తున్నావు, ఎప్పుడన్నా పిలిచి వాళ్ళ దగ్గర కూర్చున్నావా? ఒక్కొక్క ఇంటికి పోయి ఒకసారి భోజనం చేసి రావచ్చు కదా. అమరవీల కుటుంబం తల్లిదండ్రులు చూసిద్దా? కూర్చొని భోజనం చేసి రావచ్చు కదా. ఎట్లుందమ్మా నీ పరిస్థితి? నీ కొడుకు పోయింది కదా, తెలంగాణ వచ్చింది, నీకు ఇంకేం కావాలి అంటే 460 మందిని ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు సందర్శించిందా? ఇక ఆ కళనే నెరవేరలేంది. ఎక్కడ కళ, ఎక్కడ బంగారు తెలంగాణ? కాళేశ్వరం, మిషన్ భగీరథ, పాలమూరు రంగారెడ్డి, సెక్రటరేట్ రావైతివి, ప్రజా సమస్యలు ఇనవైతివి. రావాల్సిన అవసరం లేదు, మాకు ఓటర్లు పూర్తి తీర్పు ఇచ్చారు కదా అంటున్నారు వాడు. అదే కదా, ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకున్నాక దాన్ని తీర్పు అంటారా? నీ బాధ్యత ఏంది? అసలు ఒకటండి, నాకేంటంటే ఈ పత్రిక సూటిగా చెప్పండి, అసలు ముఖ్యమంత్రి వైఖరిపై, ఆయన కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై మీరు ఏమంటారు? నేను ఒకటేనండి, అసలు ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉంటే ప్రజా దర్బార్ అనేది ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉదయం 9 గంటలకి వెళ్ళి 10 గంటలు పెట్టి నేరుగా, ఎందుకంటే అందరూ ఎమ్మెల్యేల దగ్గర రాలేరు, మంత్రుల దగ్గర పోలేరు, కొందరు పేదవాళ్ళు ఉంటారు, కొందరు చాలా సీరియస్ సమస్యలు ఉంటారు, కొందరు సొంత సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి ప్రజా దర్బార్ పెడతారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉంది, ఒక కొత్త రాష్ట్రంలో లేదు ఆ సాంప్రదాయం. ఆ దాన్ని రోషయ్య గారు 80 ఏళ్ళ వయసులో కూడా 1.5-2 గంటలు వినేవారు సమస్యలు. అక్కడికక్కడ ఆఫీసర్ని పెట్టి పరిష్కారం. రాజశేఖర రెడ్డి గారు అయితే 5,000 మందిని రోజు గంటలు 5,000 మందిని కలిసేవాడు, ఒక 10 మంది స్టాఫ్. ఇవన్నీ తీసుకోవాలి, ఈవినింగ్ వరకు పలానా ఏ ఊరికైనా వెళ్ళిపోవాలి. ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రంలో అలా 80% సాల్వ్ అయ్యాయి. ప్రజా దర్బార్ వినడానికి నీకు సమయం లేదు, ప్రాజెక్టులు కావాలి, అన్నీ కావాలి. దీనికి ముఖ్యమంత్రిని కలిస్తే ఏంటంటే ఆ మనిషికి ధైర్యం వస్తుంది. బాగా బాధలు ఉన్నవాడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి కలిసినా అంటే నా పని అయిద్దని బహిరంగ బతాడు. వాళ్ళందరూ ఆత్మహత్యలే కదా. ఇవాళ గజ్వేల్లో ఎన్ని ఆత్మహత్యలు లాస్ట్కి అయితే అంటే ఇంగ్లీష్ ఛానల్స్ ఇస్తున్నాండి, మన తెలుగు ఛానల్ వస్తలేవు. గజ్వేల్లో ఎన్ని ఆత్మహత్యలు అయినా ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు క్లియర్గా ఇస్తున్నావు. అంటే కానీ ఏం కళలు నిలబెడతాయి, ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు? ఇంతసేపు ఈ 100 GHMC గెలవాలి, అసెంబ్లీలో 88 గెలిచిన 100 కావాలి, 90, 91, 92, 100కి చేరింది అని పత్రికలు అదే రాస్తారు. అంటే ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? అవునండి, ప్రతిపక్షం లేకుండా ఇట్లా వంతును. ఏ పత్రిక ఏ టీవీ అనేది ఘోరము అన్యాయం అని రాసిండ్రా? రాయలే. ఎంత తప్పు చెప్పండి. సబితా ఇంద్రారెడ్డి గారు పోయిండ్రు 2 సార్లు, ఆమె మంత్రి 10 ఏళ్ళు మంత్రిగా ఏకదాటిగా ఏకంగా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ మహిళా మంత్రి లేదు. ఎవరన్నా ఇట్లా రేషన్ నేను ఒక సంపాదకీయం రాయొచ్చు కదండి, రాయరు. పోనీ 3 ఎమ్మెల్సీలు 6 పార్లమెంట్ పరిధిలో ఒక విప్లవాత్మకమైన తీర్పు ఇచ్చిండ్రు వాళ్ళు మేధావులు, టీచర్సు, గ్రాడ్యుయేట్సు. అది ఏంటంటే ఇప్పుడు కూడా మనం అన్నం వండుతున్నామండి, అన్నం ఉడికిందా లేదా అని మొత్తం గిన్నె పట్టుకుంటున్నా, 2 మెతుకులు పట్టుకుంటారు. అది జరిగింది. ఎవరన్నా దీన్ని విశ్లేషించిన 3 రోజులు. అంటే మీరు చెప్పండి, అంటే వీళ్ళు వెళ్ళటానికి కారణం ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నారా, వెళ్తున్నారా, ఏ కారణం తెలుతున్నారు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని వీడి? నాకు చాలా సిల్లీ అభివృద్ధి కోసం పోతున్నా అంటే నాకు సిల్లీ క్వశ్చన్, అది సిల్లీ ఆన్సర్. అది వాడు చెప్పేది ఉన్నది చెప్పాలి. అంటే ఎమ్మెల్యే అంటే అసెంబ్లీలో పోరాటం నాకు నిధులు రాలేదా? పోయినసారి ఎమ్మెల్యే కేసీఆర్ గారు అన్నారు, నేను కొట్లాడినా. అంతకంటే ముందు అసెంబ్లీకి సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, పోయినా ప్రతి ఫైల్ తీసుకుపోయి దగ్గర మా పేషెంట్కి 4 లక్షలు అయింది, ఆరోగ్యశ్రీ కొన్ని హాస్పిటల్ నడుస్తలేదు, నాకు ఇంత కావాలని చెప్పి తీసుకుంటే అప్పుడు కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాను, పోయి ధర్నా చేసిన దగ్గర ఆ సెక్రటరీ ఒక్కనే కూర్చున్నా. అప్పటికి నాకు ఎక్కువ వచ్చింది, లిస్ట్ ఇచ్చింది కేటీఆర్ గారు. అందరికంటే ఎక్కువ ఎంకరెడ్డికే వచ్చినాయి అన్నాడు. అందరికంటే ఎంకరెడ్డి ఎందుకు వచ్చినాయి? నేను పోయి ఫాలో అప్ చేసిన ఫైల్ పట్టుకుని రోజు సెక్రటరీలో పోయి కూర్చుంటా ఖాళీగా ఉన్నప్పుడు. 50 పేషెంట్లు కాకుండా వస్తే మంచి 1,00,000, 2 లక్షలు తీసుకుంటా. అందరికి నేను ఎందుకు పోరాటం చేయాలి? అందరికంటే ఎక్కువ నువ్వెందుకు ఇవ్వాలి? అందరికీ ఇవ్వచ్చు కదా. అసలు ప్రభుత్వం అంటే ఏంటి, తెలంగాణ అంటే ఏంటి, ఇంత ధనిక రాష్ట్రం నువ్వు 100 సార్లు చెప్తావు కదా. పేదవానికి విద్య, వైద్యమే కదా ముఖ్యం. విద్య, పిల్లల చదువు కోసం అప్పులపాలవుతారు, వైద్యం కోసం అప్పులపాలవుతారు. బంగారు తెలంగాణ అంటే అది బంగారు తెలంగాణ నేను చెప్పే కొట్లాట. అరే నువ్వు ఆరోగ్యశ్రీ వాడు తీసుకొని ఉంటాడు, మాకు డ్యూస్ వస్తలేవు సార్ అంటాడు. కాళేశ్వరం వానికి, భగీరథ వానికి నెల చెక్కులు ఇస్తావు, లక్షల కోట్లు అప్పు తెచ్చి. ఆదాయం పెరుగుతున్నట్టు దేశంలోనే ధనిక రాష్ట్రం అన్నప్పుడు ఈ విషయంలో ఎందుకు నీకు వస్తలేదు? యూనివర్సిటీలో పిల్లల హాస్టల్లో మెస్సులు ఎందుకు ఇస్తలేవు? బాత్రూములు లేవు, చెట్ల కింద స్నానాలు చేస్తున్నావు. ఇవన్నీ క్వశ్చన్లు అసెంబ్లీలో అడిగినా అంటే ఇంక నువ్వు ఏం సాధించిందని చెప్పాలి. ఇప్పుడు ఏమొచ్చింది తెలంగాణకు? ఏమొచ్చింది? గొర్రెలు, బర్రెలు, రైతు బంధు ఇస్తే తెలంగాణ వచ్చినట్టేనా? పిల్లల అమరుల త్యాగాలు ఏమనుకున్నాను? ఉన్న 2 లక్షల ఖాళీలు నింపలేకపోయినా నీ అసమర్థ 18,000 ఓట్లు ఫిలప్ చేసినావు. వీళ్ళందరూ పోయి
అభివృద్ధి కోసం పోయి అభివృద్ధి చేస్తారు. ఉన్నోళ్ళు చేసిన పోయినసారి ఉన్నోళ్ళు అభివృద్ధి చేసిండ్రా? అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి. పేదవాన్ని బతికించడం అభివృద్ధి, పేదవానికి దగ్గర కావడం అభివృద్ధి. నువ్వు షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు చెక్కిస్తాను, ఇంతకుముందు కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తండి. కామన్ మ్యాన్కి కావాల్సింది విద్య, వైద్యం. నాకు డయాలసిస్ సెంటర్ పెట్టినా ఎంతమంది వస్తారండి మా దగ్గరికి? చచ్చిపోతున్నాం సార్ పైసలు ఇస్తా, ఎంతమంది కనిస్తాం మనం? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులు ఉంటే కాకు సెక్రటరియట్కి వచ్చి రోజు ప్రజలను కలిసి రోజు 1000 మందిని కలిస్తే నీకు అలా 500 మంది ఏ కేసులు వస్తాయి. సంతకం పెడితే 50,000 లక్ష వస్తాయి. వాడు కూలి చేసే జీతగాడు 2 లక్షలు డెంగ్యూ విపరీతంగా, ఎందుకంటే ఊళ్ళలో సిస్టమ్ బాగాలే, డెంగ్యూ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దీని మీద అసెంబ్లీ నడుతుంది. 60,000 మీరేం చేసిన అన్నాడు. 60,000 చేసే కాడికి చేసి రోడ్లు వేసిండు, 4 ప్రాజెక్టులు కట్టిండు, సాగర్ కట్టిండు. అయినప్పుడు ఒక హైదరాబాద్ బడ్జెట్తో 23 రాష్ట్రాలు నడిపించిండు. వాళ్ళ ముఖ్యమంత్రులు ఎక్కువ ఉండు, వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకుపోయిండు. నేను దోసుకుంటూ అంటారు ఎక్కువ వాళ్ళ ప్రాంతానికి పెట్టుకుండు. హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ లాంటి నగరాలు, రాజమండ్రి, కాకినాడ, అక్కడ సిటీలు వైజాగ్, విజయవాడ, నెల్లూరు అన్ని సిటీస్ డెవలప్ అయ్యాయి. మన హైదరాబాద్ తప్ప ఇక్కడ తప్ప వరంగల్ లాంటి సిటీలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇప్పటికి. తెలంగాణ వచ్చాం కూడా అప్పుడు కూడా రాష్ట్ర ఆదాయం 58% హైదరాబాద్కి వెళ్ళే ఆదాయం. ఆ 58% అంతా కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించినాం. బయట ఆంధ్ర ఏముంటుందండి? రైట్. ఈ ఆదాయంతో 23 జిల్లాలలో అంతో ఇంతో పనిచేసినాము. అయినా మనకు ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి అయినా ఏమంటే దింపేస్తుండ్రు, మెజార్టీ బై మైనార్టీ అని చెప్పి రాగానే కూర్చొనిస్తలే, ఆయన చదువుకునే లోపల దింపేస్తుండ్రు. తెలంగాణ రావాలరా, మన ఆదాయాన్ని మనం వేసుకోవాలని 58% ఆదాయం ఉంది. ఇంకా పెరిగింది ఆదాయం. ఈ 10 జిల్లాలలో గవర్నమెంట్ స్కూల్లో బాత్రూంలో నీళ్లు ఉండవు, బాత్రూమ్స్ ఉండవు, పుస్తకాల బెంచీలు ఉండవు, సగం కిందనే 70% కింద కూర్చుంటున్నావు. అంటే ఈ మౌలిక వసతుల విద్య మీద దృష్టి పెట్టి ఒక యూనివర్సిటీలా ఉస్మానియా చూడండి, మహాత్మా గాంధీ నల్గొండ యూనివర్సిటీ 300 కోట్లు 300 ఎకరాలు కట్టించిన రాజశేఖర్ కొట్లాడి. కనీసం దాంట్లో ఎంతమంది స్టాఫ్ ఖాళీగా ఉంది? 0. అంత కాంట్రాక్ట్ వాళ్ళే. 5 ఏళ్ళు నింపలేవా? మీరు చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కూడా అప్పుడు గొడవ జరిగింది. ఇప్పుడు ఆ నియామకాల విషయంలో ప్రభుత్వం కరెక్ట్గా ఉందంటున్నారా? ఇక్కడ అదే చెప్పబోతాం. మీరు 2,18,000 నింపినావు, ఇష్టమైన నోటిఫికేషన్ ఇవ్వడం, ఎందుకంటే ఎవడో కోర్టుకు పోవాలి, ఆగిపోవాలి, ఇచ్చే ఉద్దేశం లేదు ఆయనకు. అయిపోయింది. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. కొడుకు, బిడ్డ, అల్లుడు, మేనల్లుడు, బామ్మర్, చాలా మందికి ఉద్యోగాలు వచ్చిన ఫ్యామిలీలో వచ్చినాక వీళ్ళకెందుకు ఉద్యోగాలుగా? రైట్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి గెలుపుతో తర్వాత మీరు చెప్తున్నట్టుగా 8 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుంది కాంగ్రెస్ అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్కి పునర్వైభవం వస్తుందని చెప్పుకోవచ్చా తెలంగాణలో? 100% గంటా పదంగా బల్ల గుద్ది మరీ చెప్తాను. 2023లో ఇక్కడ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. నేను అందుకని మా వాళ్ళకి అప్పీల్ చేసేది ప్రజలకు, నా కోసం గెలిపేయకండి, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే ఇక లాభం, ఒక కుటుంబం బాగుపడ్డది, మళ్ళీ తెలంగాణని పునర్నిర్మించుకోవాలి, ఆర్థికంగా బాగున్నాం, లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రాజెక్టుల పేరు మీద దోసుకుంటున్నారు. ఆ పునర్నిర్మించాలంటే తెలంగాణ పునర్నిర్మించడం కాదు, తెలంగాణ కిందికి వెళ్ళి నీ అన్న చెప్పిన సమస్యలన్నీ పరిష్కారం కావాలి. ఆ పరిష్కారానికి ప్రజా గొంతుక ఉద్యమ నాయకులు, మాలాంటి ప్రజల్లో ఉండే నాయకులని గెలిపేయమని మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ ఒకటి చెప్తున్నాం, 2 సార్లు తెలంగాణ ప్రజలు మోసపోయిండ్రు. మొదటిసారి దళిత ముఖ్యమంత్రి అంటే దళితులందరూ ఆయనకే ఓటేసిండ్రు. 1,00,000 ఓట్ల రుణమాఫీ అంటే రైతులందరూ ఆయనకు ఓటేసిండ్రు. ఆ లక్ష రుణమాఫీని 6 విడతలుగా 15-20 వేలు లెక్కిస్తే 5 ఏళ్ళు ఇస్తే అందులో బాగుపడ్డది బ్యాంకర్స్ 60 నుంచి 70% మిడ్డి ఎట్లా వస్తుందని వీడు కట్టలే. ఇది లేకపోతే ఉన్న దాంట్లో కూడా ఖర్చు తినకుండా ఉపవాసం ఉండి అప్పులు కట్టుకునేవాడు. ఈయన ఇచ్చింది బ్యాంకులకు లాభమైంది, రైతులుగా. మళ్ళీ సార్ రైతు బంధు అని చెప్పిండు ఎన్నికల ముందుగా. ఎందుకంటే 1,00,000 రుణమాఫీ చేయలే, రైతులు ఓటేరు. రైతులు అంటే 60% రైతులే కదా. దానికోసం రైతులందరూ ఆ టైం చెక్కులు ఇచ్చిండు. ఇక డబ్బు అయితే విపరీతం అండి. 3 నెలల ముందు అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 30 నుంచి 70 కోట్ల వరకు ఖర్చు పెట్టిండు. నా దగ్గర 70 అయిందా, 100 అయిందా, 170 అయిందా తెలియదు. ఖర్చు లిమిట్ లేదు. ఎప్పుడు కూడా మేము అంత డబ్బు ఖర్చు పెట్టలేము. మా పార్టీ 5-10 లక్షలు పార్టీ ఫండ్ 20 లక్షలు ఇచ్చింది. మొన్న మా పార్టీ ఫండ్ 20 లక్షలు వైట్ అమౌంట్ ఇచ్చిందండి, చెక్కు వైట్ అమౌంట్. అది నాలాంటి వారికి అది కూడా ఇయ్యలే. 100 కోట్లు ఎక్కడ, 5 ఎక్కడ, డబ్బుతోనే గెలిచిన అంటలేను. అట్లా డబ్బు పెట్టి 3 మాసాల ముందు అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఊళ్ళ మీద పడి రైతు బంధు వస్తున్నాయి, అది వస్తున్నాయి అని చెప్పి మేము పెన్షన్ 2,000 ఇస్తా అంటే 2016, ఎంప్లాయీస్ రిటైర్మెంట్ 60 ఏళ్ళు అంటే 61 ఏళ్ళు,
పీఆర్సీ కాదు కదా ఐఆర్ రిలీజ్ అయ్యి బాబు వాళ్ళ పీఆర్సీ ఇంటిని రిలీఫ్ ఏంటి చేయలేదు, అది చేస్తా అన్నాడు. ఇట్లా నిరుద్యోగ వృత్తులు 3116 అన్నాడు. 4 నెలలు అయింది, 3 నెలలు క్యాబినెట్ లేదు. ఏదన్నా ఒకటి అయిందా? మళ్ళీ రుణమాఫీ గురించి మాట్లాడితే చిన్నగా చేస్తా, 4 ఏళ్ళు చేస్తా. మీరు ఎవరు అడుగుతానికి? మీరు 2 లక్షలు ఇస్తున్నారు, మీకు ఓటు వేసిండా? మళ్ళీ నాకే వేసిండు, మీరు చిన్నగా చేస్తాను. అప్పుడే అయిపోయింది. రైతులు అర్థమైంది. అందుకనే జీవన్ రెడ్డిని నర్సిరెడ్డిని గెలిపించిన వాళ్ళు మేధావులు ఏంటంటే అయ్యేది ఏం మాట్లాడుతుండేనా, మననే అట్లా అన్నాడు, ఇప్పుడు ఇట్లా అంటుండేది, ఎమ్మెల్యేని కొంటుండేది. 100% కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎవరు ఆపలేరు. ఒకటే నేను 30 ఏళ్ళకెళ్ళి 33 ఏళ్ళకెళ్ళి ఉన్నా నేను ప్రజా జీవితంలో. ఆయన ఎప్పుడు డబ్బులతో గెలుస్తట్టుంటే డబ్బున్న వాళ్ళే గెలుస్తారు, ఇక వేరే పార్టీలే ఉండవు. వేరే పార్టీలు ఉండవండి. ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు, అది ప్రసక్తి లేదు. ఈ యొక్క వైపు అక్కడే ఉంది కేంద్రంలో. ఇప్పుడు సరే ఈ ఎన్నికలు ఈయనకు సంబంధించినవి కాదండి, ఈయన గురించి మీరు అడిగింది కాబట్టి ఆయన చరిత్ర చెప్తున్నా. ఇది ఈయన గురించి కాదు. కాంగ్రెస్ పార్టీ మోడీకి సంబంధించిన ఎన్నికలు. మోడీ గారు ఏంటంటే సాదా సీదా ఛాయలు అమ్ముకునే వాడిని ఈ దేశానికి ప్రధాని చేయండి, మీ జీవితాలు మార్చేస్తాను, నల్ల డబ్బు విదేశాలకు వెళ్ళి తీసుకొచ్చి మీ అకౌంట్లో 15 లక్షలు వేస్తాను, ఆ తర్వాత సామాన్యునికి కావాల్సిన నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల లెక్క 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను 5 ఏళ్ళల్లో, ఇంకా ఎన్నో చెప్పిండండి. ఇవన్నీ చేయకపోగా సామాన్యునే పంపేసిండు ఆయన. ఏంది నోట్ల రద్దు అన్నాడు. నోట్ల రద్దు అంటే ఏమన్నాడు? రైతు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ రైతు తెచ్చుకుంటానికి గంటల కొద్దీ లైన్లో నిలబడి రోజు 2000 తెచ్చుకుంటే పెట్టుబడి లేక అట్లా పోయాడు. జిఎస్టీ అన్నాడు. ఇవాళ ఏం చేసినా కానీ 18% ట్యాక్స్, 30 ట్యాక్స్ ఉండే. ఎన్నికల దగ్గరకు వస్తాను దాంట్లో తగ్గిస్తున్నా అన్నాడు. కొన్ని ఎమర్జెన్సీ దాంట్లో తీయాలి కదా. ఆ తర్వాత డీజిల్ పెట్రోల్ అయితే లెక్కే లేదు. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు ఇక్కడ తగ్గాలి కదా, పెరుగుతూ పోయింది. ఉల్టా ఉంది ఇది. ఎందుకంటే అదొక ఆయిల్ లాబీ. అంబానీ ముఖేష్ అంబానీ అంతా ఆయన చేసేదే. అంబానీ, అదానీ, నీరవ్ మోడీ, ఈ మోడీ, విజయ్ మాల్యా, అసలు ఒక 16 మంది కోసం దేశం నడుస్తుంది. మళ్ళీ వాళ్ళందరికీ ఏమన్నా మేమన్నాం, రైతు రుణమాఫీ దేశవ్యాప్తంగా చేయండి, రద్దు చేయండి, రాష్ట్రాలు ఎంతకని భరిస్తాయి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి 70,000 కోట్లు ఒకటేసారి మాఫీ చేసి ఒకటే కలం పోటు చేస్తే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 11,000 కోట్లు వచ్చినాయి. చేయమంటే ఏమంటాడు, ఈ సిస్టమ్ మంచిది కాదు అన్నాడు. మరి మనము పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఈ బ్యాంకులన్నీ కలిసి 10 లక్షల కోట్లు మాఫీ చేసినాయి. 10 లక్షల కోట్లు వన్ టైం సెటిల్ కింద మాఫీ చేసినాయి. మాఫీ అంటారు దాన్ని బిజినెస్ బోర్డులో వన్ టైం సెటిల్మెంట్. బ్యాంకులు అంటే ఎవరు? బ్యాంకులు ప్రభుత్వానికే కదా, జాతీయ బ్యాంకులే కదా. అంటే మొత్తం మీద రాహుల్ గాంధీ ప్రధాని అవుతేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి అంటారా ఫైనల్గా? తప్పకుండా. నేను చెప్పిన పాయింట్ చూడండి, డీజిల్ ధర, పెట్రోల్ ధర, గ్యాస్ సిలిండర్ ధర ఏది ముట్టుకుంటట్లేదు. ఇవాళ ఎకరానికి ఎవరో చెప్పినంట, మోడీ ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇస్తే గెలిచి, నువ్వు కూడా ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇవ్వన్నాడంట. రైతు బంధు కాదండి, మినిమం సపోర్ట్ ప్రైస్. నేను చెప్పినా కదా, వరికి ఏం చేస్తున్నావు, 700 పెంచుతున్నాం. ఇంతకుముందు చెప్పిన 14,000 పెంచుతుంది. ఇలా రైతు ఓనర్, ల్యాండ్ ఓనర్కు, కౌలుదారుడికి 70% కౌలుదారులు ఉన్నారు. ఇది రాహుల్ గాంధీ మామూలు స్కీమ్ కాదు. పేదవానికి 6,000 నెలకు అకౌంట్లో 25 కోట్ల మందికి ఎంత అవుతుంది? 3,60,000 కోట్లు. అది పెద్ద అమౌంట్ భారతదేశ ఆదాయానికి. ఇప్పుడు భారతదేశం ఎంత వస్తున్నావు జీఎస్టీ పేరు మీద, ఎంత వసూలు చేస్తున్నావు, ఎన్ని పన్నులు పెంచుతున్నావు, ఎంత ట్యాక్సులు పెంచినావు. భారతదేశం దానికన్నా ఇట్లా మన జీడీపీ పెరుగుతుంది. నువ్వేమంటాడు, 3,60,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తున్నావు నేను కేటీఆర్ అంటాడు. అప్పుడు మేము ప్రకటించినప్పుడు ఏడికెళ్ళి తెస్తామన్నాడు. మేము చెప్పిన కూడా 16 రూపాయలు పెంచిండు. ఏడికెళ్ళి తెచ్చేదండి ఇప్పుడే చెప్పినా కదా. 5 ఏళ్ళల్లో 10 లక్షల కోట్లు బ్యాంకర్స్కి వన్ టైం సెటిల్మెంట్ చేసినప్పుడు సంవత్సరానికి 3,60,000 కోట్లు ఇవ్వలేమా? అరే పేదవానికి ఇలా పేదవాని పక్క దేశాల్లో బాంబేసి గెలుచుడు కాదు, ఇలా పేదవాని గుండెల్లో వెలుగులు నింపే బాంబేసిండి. ఆయన వెలుగులు నింపడానికి పెద్ద కొడుకులాగా వచ్చిండు ఆయన రాహుల్ గాంధీ. తప్పకుండా మీరు చెప్తున్నా, మీరు రాసుకోండి శ్రీనివాస్ గారు, నేను చెప్తున్నా తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏ ప్రాబ్లమ్స్ మీకు కంటపడ్డాయి, వాటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? నా గతంలో మా తమ్ముడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు, కాలువలు, చెరువులు అవి నింపే కార్యక్రమాలు చాలా వరకు చేసినా. అప్పుడు ఓడిపోయిన తర్వాత కొన్ని మిగిలిపోయినాయి, ప్రభుత్వం పట్టించుకోలే. ప్లస్ కాళేశ్వరం వాటర్ ఆయన అంటున్నాడు, దాన్ని ఆలేరు, జనగామ ప్రాంతానికి భువనగిరి వరకు ఇటు ఇబ్రాహీంపట్నం చెరువు నింపుతాను 5 ఏళ్ల కింద చెప్పింది. చెరువు నింపలే. చెరువు నింపుతాను ఆ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుని టీడీపీ ఉన్నాయని. ఆ ఇబ్రాహీంపట్నం చెరువు నింపడమే కాదు, ఇబ్రాహీంపట్నం ఏరియా అంతా కూడా ఆదిపట్ల వరకు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. ఈ ఎక్స్టెండ్ కూడా ఏంటంటే ఇక్కడికి అక్కడ మూవ్మెంట్ చేసి ఇబ్రాహీంపట్నంలో కొన్ని కంపెనీస్ SEZలు
ఎస్సీజెడ్లు అఫీషియల్గా ఎస్సీజెడ్లు భువనగిరి ప్రాంతంలో ఐటీ కంపెనీస్ తీసుకురావాలి. ఎందుకంటే అది 20 నిమిషాలు హైదరాబాద్కి వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళి. ఇవన్నీ కూడా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మేము ఇచ్చింది. ఐటీ మినిస్టర్గా ఉన్నా 2010లో ఐటీఆర్ ప్రాజెక్ట్ వస్తే ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ని ఐటీ మినిస్టర్ వీళ్ళ కొడుకు ఏదో దొంగ అవార్డులు తెచ్చుకుంటాను ఢిల్లీకి పోయింది తప్ప ఈ ఐటీఆర్ ప్రాజెక్టు విభజన చట్టం కాదు. ఆ దేశంలో ఉన్న పరిస్థితి అన్ని సిటీస్ కాస్ట్లీస్ అయిపోయినాయి. మల్టీనేషనల్ కంపెనీలు చాలా హైదరాబాద్లో ఇంకా వస్తారు. ఎందుకంటే ఇది ఇక్కడ వెదర్ కానీ ఎంప్లాయ్మెంట్ చాలా చీప్గా ఉన్నది కంపేరింగ్ టు చెన్నై, పూణే అండ్ బెంగళూరు. అక్కడ ₹1,00,000 ఎంప్లాయ్మెంట్ శాలరీ ఉంటే 30,000కు మంచి ఎడ్యుకేటెడ్ అంతమంది ఎడ్యుకేటెడ్ ఇంజనీర్స్ ఉన్నారు. ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇచ్చిండు. డైరెక్ట్ ఇండైరెక్ట్గా 25 లక్షల మంది బెనిఫిట్ అయ్యే స్కీమ్ అది. ఆ ప్రాజెక్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. నేను మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఆ మీటింగ్లో పాల్గొన్నాను. చాలా సంతోషం అనిపించింది. ఒక్కసారి పట్టించుకోరు. తర్వాత ఎజిటేషన్ వచ్చింది. మేము కూడా మా గవర్నమెంట్ కిరణ్ కుమార్ అప్పుడు ఎంతసేపు తెలంగాణ ఆపాలని చూసిండు ఆయన. ఇది పెద్ద పని అండి ఆయనకు. ఏమన్నాడు ఆయన 50,000 లెక్క 2.5 లక్షల లెక్క ఎక్వైర్ చేయండి, మేము ల్యాండ్ ఎక్వైర్మెంట్ డబ్బులు ఇస్తాము. అన్ని కంపెనీలకు అలా రాయల్టీస్ ఉంటాయి కాబట్టి అది దేశంలో ఇతర దేశాల కంపెనీలు వస్తున్నాయి. చెన్నైలో మన చైనాలో అసొంటి సిటీ ఒకటి ఏర్పాటు చేసాం. అది పెడితే అది తేలేదు. తప్పకుండా పార్లమెంట్లో కొట్లాడి ఐటీఆర్ ప్రాజెక్ట్ వస్తే నా భువనగిరి చుట్టుపక్కల ఇబ్రహీంపట్నం చౌటుపల్లి వరకు కూడా ఐటీ కంపెనీస్ తేవాలి. ఈ కాలువలు ఇవన్నీ పూర్తి చేయాలి. రెండవది చిన్న సమస్య అండి, తెలంగాణ వచ్చిన తీరువాలి అంత ఇప్పుడు ఎంతసేపు పాత విమర్శలు కానీ అప్పుడున్న బడ్జెట్లో 23 జిల్లాలు అయింది. ఈరోజు భువనగిరి టౌన్ ఉంది. అక్కడ మెయిన్ డిమాండ్ తెలుసుకున్నా నాకు చెప్పలే, ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పలే, ఫస్ట్ మీరే చెప్తున్నారు. దాన్ని మీరు బాగా భువనగిరి టౌన్ రోజు 25,000 మంది ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు వీళ్ళందరూ కూడా వచ్చి హైదరాబాద్కి వచ్చి కూలీ నాలి చేసుకొని పోతారు. ఇక్కడ ఉదయం వచ్చి 6 గంటలకు వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. 25-30 వేల మంది ఉంటారు వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్. అక్కడ బస్ డిపో లేదు ఆర్టీసీది. యాదగిరి రూట్లో డిపో ఉంది. ఆ యాదగిరి డిపో యాదగిరిగుట్టకి వెళ్ళే ఈ మన భక్తుల కోసం ఫుల్ వస్తాయి. అక్కడ ఎవరు ఎక్కి ఛాన్స్ లేదు. ఒక ఎంప్లాయీ ఉంటాడండి, ఒక పెద్ద పొద్దునకి వెళ్ళి 10 గంటలు పనిచేసి ఎట్లా నిలబడతారు బస్సులో? నిలబడతాను కూడా ప్లేస్ ఉండదు. 20 ట్రైన్లు, కొన్ని ట్రైన్లు ఆగనే ఆగవు. ఎంఎంటీఎస్ ఆడదాకా పోటీచ్చు నేను అనుకుంటే 15 మంది ఎంపీలు ఉండరు కదా. ఇప్పుడు 16 అంటుండే కానీ 15 ఉన్నారు కదా. 15 ఉండదు. మోడీకి సన్నిహితునివి తేలే కదా. నేను అడిగితే సార్ ఏంది ప్రాబ్లం అని నేను మనసులో అనుకున్నాను. నేను నాకు ఎవరు చెప్పలేదు, ఈవెన్ మా సోదరుడు చెప్పలేదు, భువనగిరి ప్రజలు చెప్పలేదు. నేను క్లియర్గా ఒకటే అనుకున్నా, ఎట్టి పరిస్థితి ఒక డిపో పెట్టాలి ఇక్కడ, ఆర్టీసీ డిపో. ఇక్కడికి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి హైదరాబాద్తో పాటు రెగ్యులర్ బస్సెస్ని తిరుపతి కానీ శ్రీశైలం కానీ అక్కడికి వెళ్ళి నడపాలి. యాదగిరిగుట్ట సెంటరు ఆ పెద్ద పెరిగిన భక్తులకే సరిపోతలేదు. ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నది, ఆగుతారు కానీ ప్లేస్ ఉండదు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ వాళ్ళకు ఈజీగా దొరుకుతాయి. బస్సులు పెంచాలి. ఎంత చిన్న సమస్య అది తెలంగాణ. అది ఇప్పుడు ఇవాళ మీ 99లో ఇవ్వండి, లక్షల మంది చూస్తారు దాన్ని. ఎందుకంటే రోజు ప్రచారం చేసుకుంటూ రాత్రి ఇంటికి వచ్చి మొత్తం భువనగిరి 7 సెగ్మెంట్ చదువుకుంటున్నాను. ఇప్పుడు నల్గొండ కాన్సెన్స్ చూడండి, ప్రతి గ్రామానికి ఒక సబ్స్టేషన్ ఉంటుంది, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉంటాయి, ప్రతి గ్రామంలో 100 వాటర్ ట్యాంకులు ఉంటాయి, 5 మంచినీళ్ళకు 5 రా వాటర్, అది మిక్స్ కావద్దు. అంటే నల్గొండని ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే విధంగా మీరు భువనగిరి మీద ఫ్యూచర్లో కాన్సన్ట్రేషన్ పెడతానంట. డెఫినెట్గా ఇంక్లూడింగ్ దట్ బస్ స్టాండ్, ఎంఎంటీఎస్ అక్కడి వరకు ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేయడం అవసరం ఉంటే అన్ని సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ ఆగే విధంగా పార్లమెంట్లో ఫైట్ చేయడం. ఈ ఫైట్ అంటే మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఫైట్ అవసరం లేదు, నా ఫాలో అప్ అట్లా ఉంటుంది. ఓకే రైట్. ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లకే నేనే డైరెక్ట్ సెక్రటరీ పోతా అండి. మా పిఏలకి ఇచ్చి ఒక్కొక్క పేషెంట్ ఆ కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాయి, ఆయన దగ్గర కూర్చుంటా లోపల క్లర్క్ దగ్గర. ఈ పేషెంట్ చాలా పేదవాడు, 6 లక్షలు అప్పు చేసి కట్టుకుండు, 4 లక్షలు ఇవ్వండి అని. రాజశేఖర రెడ్డి నోట్ తీసుకుని ఇప్పుడు సరే రాజశేఖర రెడ్డి అంటే నా అప్లికేషన్ పోగానే 8 lakhs ఉంటే 8 lakhs అని రాసేది, అందరికీ రాస్తారు ఆయన. అండ్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇచ్చింది బాగా సీఎం రిలీఫ్ ఫండ్. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అందరికీ ఇస్తుంది చంద్రబాబు నాయుడు. లోటు బడ్జెట్లో 2,000 పెన్షన్ ఇస్తుండు ముసలోళ్లకు. ఈయన 2 ఇస్తాను ఇప్పటికి లేదు, ఏప్రిల్ తర్వాత అన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తుండు 1000 రూపాయలు. ఇది భువనగిరిలో ఆర్టీసీ సమస్య కూడా చేర్చలేని ఇప్పుడున్న టీఆర్ఎస్ ఎంపీ పూర్వ నరసయ్య ఎవరో గుర్తుపట్టరు. టీఆర్ఎస్ ఎంపీ డాక్టరు, ప్రాక్టీస్ చేసుకుంటాడు. పోటీ లేదంటారు మీకు టీఆర్ఎస్ నుంచి? పోటీ నాకు టీఆర్ఎస్ పూర్వ నరసయ్యతో కాదు కదా, కేసీఆర్ డబ్బులతో నాకు పోటీ. కేసీఆర్ అంత ఈజీగా ఆయన చేస్తారు ప్రయత్నం. కానీ ఇప్పుడు 16 లక్షల ఓట్లు అండి. ఒక అసెంబ్లీ అంటే ఒక ఆయన బంధువుని ఇన్ఛార్జ్ పెట్టండు కేసీఆర్ నా దగ్గర.
2 నెలలు ఉండి అక్కడ ఎన్ని చేయాలని చేసినండి. రైట్, మీరు అయినా నేను ప్రజలు నాకే ఓటేసారు. నల్గొండ అసెంబ్లీకి సంబంధించి మీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, ఓడించడానికి ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు అదే దృష్టి ఇప్పుడు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం మీద కూడా పెట్టినట్టు తెలుస్తుంది, ఏమంటారు? మొన్న నిజామాబాద్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో జీవన్ రెడ్డి మీద ఎమ్మెల్యేగా 60,000తో ఓడగొట్టినా అని ఆమె పెద్ద విషయం అయిపోయింది. మొన్న కూడా జీవన్ రెడ్డి ₹1 ఖర్చు పెట్టలేదండి. ఎవరికి ఒక గ్రాడ్యుయేట్ టీ తాగలే, ఆయనకి ఈయనకి టీ తాపించాను. పిలుచుకొని రండి జీవన్ రెడ్డి గారు, నీకు ఓటు వేస్తాం, నీలాంటి నాయకుడు ఉండాలి, నువ్వు ప్రశ్నించే గొంతుగలా ఉండాలి, కౌన్సిల్లో ఉన్న 2 మీ ఎమ్మెల్సీలో కొనేసి కౌన్సిల్లో కాంగ్రెస్ లేదని రాస్తున్న పేపర్లో నువ్వు ఉండాలి కౌన్సిల్లో, రైతుల పక్షాన, మా టీచర్స్ పక్షాన, మా నిరుద్యోగుల పక్షాన ఓడాలని పిలిపించి ఓడగొట్టిండు. అక్కడ చంద్రశేఖర్ గౌడ్ అని ఒక పెద్ద ఆఫీసరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుండు, కవిత సపోర్ట్ చేసింది. ఏమైంది? జీవన్ రెడ్డి అంటే కోపం కదా, జీవన్ రెడ్డి పట్టుబట్టి ఓడగొట్టి ఆయన పార్లమెంట్లో మెంబరే. ఇప్పుడు ఎమ్మెల్సీకి వెళ్తే మళ్ళీ మొత్తం 4 జిల్లాలు తిరగవచ్చు, రేపటికి 4 జిల్లాలు తిరుగుతాను, ఊరుకోడు. ఓడగొట్టాలని డబ్బు పెట్టాడు. ఎందుకు ఓడగొట్టలేడు? డబ్బులు ఖర్చు పెట్టి విపరీతమైన డబ్బు. నాకు తెలిసి జీవన్ రెడ్డికి ఆ డీజిల్కి ₹1,00,000 ఖర్చు కావచ్చు నాకు. అది కూడా వాలంటీర్గా వాళ్ళే వేసుకున్న అక్కడ వాళ్ళు. ఓకే, అంటే ఇక్కడ కూడా అంతే. కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఇప్పుడు నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా కేసీఆర్ ఏం చేయలేడు. పార్లమెంటు దేశ భవిష్యత్తు, ఒక సెక్యులర్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరిగా అప్పీల్ చేస్తున్నాం మీకు, మీ ద్వారా మా ప్రజలు, తెలంగాణ భువనగిరి ప్రజలకు 2 సార్లు మోసపోయినరు. తెలంగాణ గెలిపించి మంచి పని చేయలే. మీరు మోసపోయిన ప్రజలు, నేను మోసపోయినా, సమాజం మోసపోయింది. ఈసారి మోసపోకండి. ఒక తెలంగాణ పునర్నిర్మించాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియమని చెప్పి అందరూ కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే వాళ్ళు ఆడింది ఆటగా పాటగా. ఇప్పటికే మేము పోయినసారి 12 మంది మిగిలిన 21 మంది గెలిస్తే, నేను అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగా నేను ఏమనలేదండి. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా నా ప్రవర్తన మీరు అక్కడ ఉండే స్టాఫ్ని అడిగాను లోపల ఇన్సైడ్. ఒకసారి పోడియం దగ్గర రమ్మంటే కూడా ఎక్కువ పోను. ఇక మీరు అన్నట్టు వైద్యం మీద రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా, అధికార ప్రతిపక్షం 99 చంద్రబాబు ఉన్నా ఇదే కొట్లాడేది. నేను గవర్నర్ ప్రసంగంలో తప్పుడు చదువుతుంటే మేము అందరం ప్రొటెస్ట్ చేసినాం, లేచి నిలబడి. ఏ పేపర్ చేతులు ఉన్న పేపర్లు ఏమంటే బడ్జెట్ ప్రసంగం ఇట్లా వేస్తాం, గ్రాఫిక్లు ఇట్లా మార్చిండు, అట్లా మార్చి. అది చాలా పెద్ద జోక్ అండి. ఇది జోక్ కాదు, ఇది చాలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు. స్వామి కూడా దాకిందన్నాడు. 11 దాకా ఏం లేదు, రాత్రి 11కి స్వామి కూడా గాయమైందని వీల్ చైర్లో కూర్చోబెట్టాడు. రాత్రి 11 గంటలకు జరిగింది, ఉదయం 11 గంటలకు వెంకరెడ్డి కొట్టిండన్నాడు. మరి సంపత్ కుమార్ ఎందుకు పెట్టినవరా ఎంబడి వెంకరెడ్డి ఇవ్వండి, సంపత్ కుమార్ ఎందుకు డిస్క్వాలిఫై చేసినావు అంటే సమాధానం లేదు. అమ్మో ఒక రెడ్డి అయితే ఎట్లా, ఒక దళితుని పెట్టాలి, పెట్టిండు. తెల్లారి చదివిండు, కోర్టుకు పోయినాం, కోర్టులో అడ్వకేట్ జనరల్ గారు వాదించిండు. తర్వాత జడ్జి అడిగిండు, 6 కెమెరాలు ఉంటాయండి, మాకు కూడా తెలుసు, మీరు లైవ్ చూస్తుంటా టీవీలో, నేను కూడా యాజ్ జడ్జిగా అని ఆయన కామెంట్ చేస్తే, ఉన్న డెఫినెట్గా నేను వీడియో ఫుటేజ్ ఇస్తానండి అన్నాడు. అది అయిపోయిన తర్వాత కేసీఆర్ షాక్ అయిపోయింది. ప్రభుత్వం ఎట్లా వీడియో ఫుటేజ్ లేదు, దెబ్బ దాకలే, ఈ కన్ను కన్ను చెప్పిండు, ఈ కన్ను కట్టిండు, మళ్ళీ ఇటు మార్చిండు, ఎంత ప్రజలు చూసిండు, మొత్తం సోషల్ మీడియాలో టీవీలలో అన్నేసినావు అని చెప్పి ప్రకాష్ రెడ్డి గారిని కొద్దిగా ఏదో మాట అన్నట్టుండు. ఆయన వెంబడి అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశాడు. తెలంగాణలో ఒక ఆనెస్ట్ అడ్వకేటే కాదు ఆయన, సమాజ సేవకుడు ఆయన. అలా గ్రామాన్ని దత్తత తీసుకొని శనివారం ఆదివారం అక్కడ ఉంటాడు. వాళ్ళ నాయన కూడా మంచి ఆ చుట్టుపక్కల ఆ కాన్సెప్ట్ పెద్ద లీడరు. ఈయన ఇంత బిజీగా ఉన్నా, అంత బిజీ అడ్వకేట్ జనరల్ అయినా ఆదివారం శనివారం పోయి అక్కడ ఉంటాడు, గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటా రైతులకు వాళ్ళకి సాయం చేస్తుంటాడు. రాజీనామా చేసిండు. ఎందుకు చేసినావు అని బయట అనుకుంటు. వీడియో ఫుటేజ్ లేదు కదా అని ఉన్నది ఎందుకు చెప్పినాడు. ఉంటుంది కదా వీడియో ఫుటేజ్, 6 కెమెరాలు నాకు తెలుసు కదా, అందుకనే ఇస్తా అని చెప్పినా అన్నాడు. లేదు అని ఆయన కన్వర్ట్ చేసిన వాళ్ళు డిస్కస్ తెలిసి తెల్లారి రాజీనామా చేసి జడ్జికి అర్థమైపోయింది. తెల్లారి చెప్పి చెల్లదు పోన్నాడు అన్నాడు ఒకటిగా. అడ్వకేట్ జనరల్, మన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, అక్కడ లా సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ, నోటీసులు, ఆఖరికి అరెస్ట్ చేస్తాం వీళ్ళని. అరెస్ట్ ఎంతవరకు పోయిందంటే అవసరం ఉంటే ఢిల్లీ పోలీసులో, సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ సహకారంతో అరెస్ట్ చేపిస్తాం. మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేని ఆర్డరు, ఎందుకు రీఇన్స్టేట్ చేయలే వెంకటరెడ్డి, మీరు ఎందుకు సెక్యూరిటీ ఆయన శాలరీ ఇవ్వలే అని చెప్పి మొన్న కూడా నేను డిజాల్వ్ అయిన తర్వాత కూడా నడిచింది. అది డిజాల్వ్ అయినాక సెన్సేషనల్ జడ్జిమెంట్స్ వచ్చినాయి. అంటే ప్రశ్నించే గొంతులు మేము ఇట్లా ఇలాంటి జరిగితే కౌన్సిల్లో గొంతువి ఇద్దరిని, ఇక్కడ ఎమ్మెల్యేలు గొంతుంటివి. అందుకనే మా ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా. చివరిగా 99 టీవీ ద్వారా విగ్గులైన తెలంగాణ పోరాట ప్రజలారా, ముఖ్యంగా భువనగిరి జిల్లా పోరాటాల కిల్లా, భువనగిరి పార్లమెంటు పోరాటాల కిల్లా,
రావినారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి ఎంతో మహానాయకులు పెట్టిన భూదాన ఉద్యమమే కాదు, రజాకారాన్ని తరిమి కొట్టిన ఆ గడ్డ మీద పోటీ చేస్తున్న నన్ను ప్రశ్నించే గొంతుకలాగా మీ అందరి తరఫున ఎంటైర్ తెలంగాణ ప్రజల తరఫున భువనగిరి ఎంపీగా గెలిపించినట్టయితే తప్పకుండా మీ భువనగిరి పార్లమెంటు సమగ్ర అభివృద్ధితో పాటు మీ అందరికీ పేదవానికి అండగా ఉంటూ 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏ విధంగా సేవ చేశానో అదేవిధంగా 24 గంటలు 20 ఏళ్ళు నా కుటుంబం కూడా కాదనుకొని నా ప్రజలే నా కుటుంబం అనుకున్నాను. నల్గొండ ఇలా భువనగిరి పార్లమెంటే నా కుటుంబం అనుకుంటాను. ఆ తర్వాత ఎంటైర్ తెలంగాణకు సంబంధించిన ఏపీ విభజన చట్టంలో పెట్టిన బయ్యారం కానీ, జాతీయ ప్రాజెక్టు ఒకటి తేవడం కానీ, ఇంకా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నిటి మీద సాధిస్తాను. నాకు నమ్మకం ఉంది. మీ అందరు నాకు అండగా ఉండాలని చేతులు జోడించి కోరుకుంటున్నాను. చివరిగా ఒక్క ప్రశ్న సార్, మీ సోదరుడు మునుగోడు అసెంబ్లీ నుంచి గెలిచారు. రేపు మీరు చెప్తున్నట్టుగా మీరు దమ్ముగా చెప్తున్నారు, భువనగిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిచిన తర్వాత కారెక్కమనే ఆఫర్ వస్తే వెళ్తారా వెళ్ళరా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పదలుచుకోలే. గతంలో రాసి కొందరు మా ప్రత్యర్థులు అవతల పార్టీ వాళ్ళు ఎప్పుడు అంటుంటే ఇదే భువనగిరిలో నేను ఎమ్మెల్యేగా 3 సంవత్సరాల క్రితం పోయినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పిన మీ 99 టీవీ కూడా ఉంటుంది, మీరు తెప్పించుకోండి. ఒకటే చెప్పిన, మీరు రాస్తున్న మీరు అడుగుతున్న చెప్తుంది మంచి పద్ధతి లేదు, ఇది ఎవరో కుట్ర చేస్తున్నాను. ఎందుకంటే ఈ వెంకటరెడ్డి గారు ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అవుతారనా, అదేనా మా సొంత పార్టీ బయటి పార్టీ నాకు తెలియదు. కానీ దయచేసి ఈ క్వశ్చన్ అడగొద్దు. నేను చనిపోయిన తర్వాత నా మీద తెల్లపట్ట మీద 3 రంగుల జెండా కప్పాలని మా కుటుంబ సభ్యులకు చెప్పాను. మీరు మళ్ళీ అడగకండి అని చెప్పాను. మళ్ళీ మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా, నా ప్రాణం నీ ఉన్నంత వరకు కాంగ్రెస్కే పనిచేస్తాను, చనిపోయిన తర్వాత కాంగ్రెస్ కండువాతోనే పోతాను. ఇది నా మాటగా చెప్తున్నాను 99 టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి నువ్వు ఈ పార్టీ అనే నేను కష్టపడి కార్యకర్తలు మోచి గెలిపించినప్పుడు వాళ్ళందరినీ కాదని అభివృద్ధి పేరు మీద సొంత లాభం కోసం పార్టీలు మారే నాయకులకు కూడా చెప్తున్నా, మీరు ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు ప్రజలు ఎమ్మడి ఉండాలి. రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు, నా ఎమ్మడి ప్రజలు రావాలనుకుంటారు. నేను నాయకుని కోటాలు వస్తాను, ప్రజలు ఎన్నుకుంటాను. నేను మీ అందరికి చెప్తున్నా, పార్టీ మారే వాళ్ళకి చెప్తున్నా, నాయకుడు అనేవాడు చనిపోయిన తర్వాత కూడా బతకాలి. ఫలానా టైం ఎమ్మెల్యే ఉండరా, ఫలానా టైం ఎంపీ ఉండరా, అట్లా ఉన్నాడు, అట్లా బతకాలి రానాలి. కానీ బతుకున్నప్పుడే చచ్చిపోవద్దు. పార్టీ మారిందంటే బతుకున్నప్పుడే చచ్చిపోయినట్లు లెక్క. నీకు అధికారం రావచ్చు, అభివృద్ధి చేస్తున్నవచ్చు, నువ్వు అభివృద్ధి నీ పైసలు కావది, ప్రభుత్వ పైసలు, పన్నులు కట్టిన పైసలు బరాబర్ గల్లబట్టి అభివృద్ధి చేయించుకోవాలి. నేను 1000 కోట్ల ప్రాజెక్ట్ తెచ్చుకున్నా. ఇప్పుడే చెప్పిన సీఎం రిలీఫ్ ఫండ్ కేటీఆర్ చెప్పిన, రాష్ట్రంలో వెంకరెడ్డి గారు ఎక్కువ వచ్చినాను. ఎందుకు వచ్చినాయి ఎక్కువ? నాకు అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే నాకు ఎందుకు వచ్చినాయి? ప్రశ్నించినా, కొట్లాడినా, ఆఫీసర్ చుట్టూ తిరిగినా, ఆఫీసర్లు రిక్వెస్ట్ చేసుకున్నా, పేదవాన్ని న్యాయం చేయమన్నా. మొన్న ఒక ఎగ్జాంపుల్, ఒకరు సీసీ రోడ్లని ఏదో ఎన్ఆర్జీ కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే అధికార పార్టీ అందరికి 5 కోట్లు 6 కోట్లు, ఊరికి 5 లక్షలు ఇస్తే నాకు 16 కోట్లు ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి కూర్చున్నా. నా ప్రాంతంలో ఈ సీసీ రోడ్లు కాకుంటే డ్రైనేజ్తో రోగాలు చచ్చిపోతున్నట్టు 16 కోట్లు ఇచ్చింది నాకు. నేను అనేది ఒకటే చెప్తున్నాను వాళ్ళకు, మీరు ఎప్పుడు కూడా అభివృద్ధి పేరు మీద పార్టీలు మారకండి. మీరు నాయకులుగా చనిపోయిన తర్వాత బతికేది నేర్చుకోండి. ఎందుకంటే నాయకుడు చనిపోయిన తర్వాత పీడ పోయిందిరా అనొద్దు. అయ్యో పాపం పలానా టైంలో ఎమ్మెల్యే ఉంటారా, మంచోడు రానాలి తప్ప, మంచోడు అనుకున్నా పర్వాలేదు రానాలి తప్ప, నువ్వు ఇవాళ పార్టీ మారితే ఇప్పుడే చచ్చిపోతుంది, ఇంకేం బతుతారా? నువ్వు ఏం అభివృద్ధి చేస్తే నీకు అభివృద్ధిని చూసి ఓటేస్తారా? కేసీఆర్ అభివృద్ధి ఓటే మోసం చేసి ఓటు గెలిచిండు. నేను చెప్తున్నా, మళ్ళీ మీకు పార్టీ మారే ప్రసక్తి ఉన్నదండి. మీకు మళ్ళీ చెప్తున్నా, మీ ద్వారా 99 మళ్ళీ చెప్పని, మళ్ళీ మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా. ఫైనల్ ఇది ఎంపీగా ప్రజలు గెలిపిస్తారు నమ్మకం ఉన్నది. ఈ పార్టీలో ఉంటాను. ఈ పార్టీ అధికారంలో రావడానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 2 సార్లు మోసపోయిన 3వసారి తెలంగాణ తల్లి సోనియమ్మ, ఆయనే చెప్పిండు కేసీఆర్, సోనియమ్మ దేవత అని. ఆమె లేకుంటే తెలంగాణ రాదు, ఐ స్టాండ్ ఆన్ మై లెగ్ అని చెప్పి పార్లమెంట్లో అసెంబ్లీలో చెప్పిండు. ఆ సోనియా గాంధీ రుణం తీసుకో. ఆ సోనియా గాంధీ ఇవాళ ఆరోగ్యం బాగాలేక తిరగలేకపోతున్నది. అయినా చెప్తున్నా, మీరు ఆ తల్లి రుణం, కాంగ్రెస్ రుణం తీర్చుకోండి. కాంగ్రెస్ రుణం ఎందుకంటే రాదనుకున్న తెలంగాణ, నేను కూడా అనుకున్నా తెలంగాణ వచ్చినా హైదరాబాద్ మనకి ఇస్తారా, యూటీ చేస్తారా, ఉమ్మడి రాజధాని చేస్తారా, భయపడ్డా. ఇవన్నీ కాదు, ఈ ఆదాయం ఇక్కడికే, మీరు 60 ఏళ్ళు ఈ ఆదాయాన్ని అక్కడికో ఖర్చు పెట్టిను అని ఇందిరాగాంధీ చేయని ధైర్యాన్ని చేసింది. అందుకని ఇలాంటి పార్టీని బతికించండి, మాలాంటి ప్రజా గొంతుకలను బతికించండి, పోరాటం చేసే నాయకుని గెలిపించండి అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. రైట్.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. Thank you. Thank you very much. For more updates, please subscribe 99 TV Telugu.